నేను మీ భవ్య. ఈరోజు ఉప్పల్లో ఎడ్యుకేషనల్ ఎగ్జిబిషన్ ఫేర్ నిర్వహించినటువంటి ఆర్గనైజర్ తారక్ గారు, అలాగే తెలంగాణ విద్యా సమితి డైరెక్టర్ మన ముందున్నారనమాట. ఒకసారి ఈ ఈవెంట్కి సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి. కూడా నా శుభాకాంక్షలు. ఈసారి ఈవెంట్ చాలా ఘనంగా బాగానే జరిగిందనే అనిపిస్తుంది. పబ్లిక్ కూడా చాలా ఓవర్ఫ్లో ఉన్నారు. అసలు ఈవెంట్ అనే ఆర్గనైజ్ అంతా కూడా ఎలా చేశారు అండ్ ఎన్ని స్టాల్స్ అరేంజ్ చేశారు? మొదటగా మేము 50 స్టాల్స్ అనుకున్నాము. ఆ రెస్పాన్స్ మన ప్రమోషన్స్ కావచ్చు, ఐ డ్రీమ్ సహకారం కావచ్చు, మొత్తం ఏదైతే హ్యూజ్ రెస్పాన్స్తో 60 స్టాల్స్ విజయవంతంగా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసాము. పేరెంట్స్ కూడా డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద స్టేట్, అంటే మామూలు తెలంగాణ కాకుండా ఆంధ్ర నుంచి తెలుగు పిల్లలు కూడా ఎవరైతే మన ప్రమోషన్స్ కానీ లేకుండా వచ్చే కాలేజెస్ కూడా ఎప్పటికప్పుడు మనము ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ ఐ డ్రీమ్ ద్వారా కూడా ఏ కాలేజీలు పరిచయం వస్తున్నాయి విషయాన్ని ఆ స్టూడెంట్స్కి చెప్పడం ద్వారా రైట్ వారు ఆ ఒక్కొక్క కాలేజీకి వెళ్ళడం పేరెంట్ చాలా కష్టమైన పని. అన్ని కాలేజీలు ఒకే విధంగా ఉండటం అనేది వాళ్ళకి లిటిల్ బిట్ ఈజీ హ్యాజల్ ఫ్రీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళకి అనుకున్న కోర్సెస్ గురించి కానీ కాలేజ్ గురించి కానీ లేకపోతే ఆ కాలేజీలో వాళ్ళకి వచ్చే ర్యాంక్ బట్టి ఆ కాలేజ్ సీట్ వస్తుందో లేదో అని తెలుసుకోవడంలో వాళ్ళు విజయవంతమయ్యారు. మా పేరుని విజయవంతం చేశారు. దాదాపుగా మీ ఎస్టిమేషన్ ప్రకారము ఇటు పేరెంట్స్ కానీ పిల్లల తాకిడి ఎంతవరకు ఉందని అనుకుంటున్నాను? మేము గతంలో 2000 మంది వచ్చారండి మామూలుగా అయితే, అంటే ఇంత ప్రమోషన్ లేకుండా. ఈసారి అయితే 5000 చిల్లర వచ్చారు, ఏది 3 గంటల వరకే. తర్వాత అంటే మనం ఎక్కువసేపు కౌంట్ మీద మనము కొంచెం హరిగా బయటికి వెళ్ళాలని చూసాం. ఎందుకంటే చాలా లిమిటెడ్గా ఉన్న స్టాల్స్తో నిండిపోయింది. తర్వాత పేరెంట్స్ కూడా ఏంటంటే ఒక్క కాలేజ్ కాదు కదా, ఎక్కువ కాలేజీలని వాళ్ళు అంటే ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళంటే వాళ్ళకి కావాల్సిన ఏంటి ఇన్ఫర్మేషన్ కావాలి. చాలా దూరం నుంచి వచ్చారు, ఆదిలాబాద్ నుంచి వచ్చారు, మూలుగు నుంచి వచ్చారు, ఖమ్మం నుంచి వచ్చారు, మణుగూరు, చాలా దూరం నుంచి వచ్చారు. సో అంత దూరం నుంచి వచ్చి మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకు కూడా ఒక్కొక్క కాలేజ్ తర్వాత ఇంకో అట్లా గంట చూసుకునేసరికి చాలా టైం నేర్చుకున్నారు, అంటే తెలుసుకున్నారు చాలా వరకు. సో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము పడ్డ కష్టానికి పేరెంట్స్ ఇక్కడ దాకా వచ్చి వాళ్ళు విజిట్ చేసేందుకు సరైన సమాచారం అందుకున్నారనే సంతోషం మాకు ఉంది. సో సూపర్ అండి. దీంతోపాటు ఇది యాక్చువల్లీ ఎగ్జిబిషన్ అనేది 2 days మాత్రమే నిర్వహించారు. మరి ఈ తాకిడి చూసిన తర్వాత మళ్ళీ ఏమైనా 1-2 days ఎక్స్టెండ్ చేసే అవకాశం ఏమైనా చూస్తుందా, ఆలోచిస్తున్నారు? అంటే వీళ్ళంతా మామూలుగా గుజరాత్ నుంచి కానీ చెన్నై నుంచి బెంగళూరు నుంచి అంటే షెడ్యూల్ టైంలో వచ్చారు. ఫ్లైట్స్ కానీ రూమ్స్ కానీ ఉంటాయి కదా, మ్యాక్సిమం మేము చెప్పదలుచుకుంది కన్వే చేసుకుంది అది ఉంది. తర్వాత ఏదైనా ఇంకా వివరాలు కావాలంటే మా వీడియోస్ ద్వారా కానీ మా నెంబర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. పేరెంట్స్ కూడా చాలామంది రోజు ఫోన్ చేస్తూ ఉంటారు. చాలా వరకు అడ్మిషన్ కూడా తీసుకొని రెడీగా వచ్చారు. ఇక్కడికి వచ్చి కూడా అడ్మిషన్ తీసుకుని అంటే ఆల్రెడీ వాళ్ళ కాలేజ్ అనుకున్నారు, గుజరాత్ వెళ్ళలేరు, మహారాష్ట్ర వెళ్ళలేరు, అంటే సడన్గా వెళ్ళలేరు, ఇక్కడికే వచ్చారు కదా. వాళ్ళు ఆల్రెడీ కమ్యూనికేట్ చేసుకుని వాళ్ళ స్టాల్స్కి వెళ్ళి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, టూర్ ప్లాన్ చేస్తున్నారు, అడ్మిషన్ కూడా తీసుకున్నారు. సో సండేతో క్లోజ్, అంటే రేపు కూడా కంటిన్యూ అవుతుంది. రేపు అవసరమైతే 1 గంట పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పాము. 1-2 స్టాల్స్ ఎవరైనా ఉంటే మామూలు దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు, అంటే ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ టికెట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. కానీ రిమైనింగ్ స్టాల్స్ని ఉంటాయి, రేపు కూడా ఉంటాయి. ఒక రకంగా మీరు తెలంగాణ విద్యా సమితి నుంచి డైరెక్టర్గా నిర్వహిస్తున్నారు కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఎగ్జిబిషన్ ఫేర్స్కి సంబంధించి మీరేమని చెప్పాలనుకుంటున్నారు? ఎవరైనా పేరెంట్స్ ఎవరైనా విద్యార్థులు కానీ ఆల్రెడీ ఎంసీ రిజల్ట్ వచ్చింది, మీరు యాజ్ ఎ పేరెంట్గా మీకున్న అనుమానం కావచ్చు, లేకుంటే మీరు ఏదైనా కాలేజీని చూడాలనుకుంటే ఆల్మోస్ట్ 27 యూనివర్సిటీలు, ఒక 37 వరకు కాలేజెస్ ఉన్నాయి మన డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ అండి. సో మీరు ఎక్కడికి వెళ్ళకుండా చక్కగా ఇక్కడ శిల్పారానికి వస్తే మీ పిల్లల భవిష్యత్తు పట్ల ఎటువంటి అనుమానం నివృత్తి చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని కాలేజీ సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు విజువలైజ్ చెప్తారు. వాళ్ళ యొక్క ప్రజెంటేషన్స్ ద్వారా మీరు అవన్నీ నేర్చుకోవడానికి సింపుల్గా ఏసీ హాల్లో కూర్చొని ప్రశాంతంగా చైర్స్ కూర్చోబెడతారు. మీకు కావాల్సిన సమాచారం పొంది హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చండి. దీంతో పాటు ఒకవేళ ఎగ్జిబిషన్కి రాలేకపోయిన వాళ్ళు, మీరు అన్నట్టు దూరం నుంచి వస్తున్న వాళ్ళకు కూడా మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? డెఫినెట్గా అండి. ఎవరైనా రేపు కుదరని పక్షంలో మా నెంబర్స్ అనేవి కూడా అందరికి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మన ఐ డ్రీమ్లో కూడా స్క్రోల్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా అడ్మిషన్ పర్పస్లో కానీ లేదా ఈ కాలేజ్ పర్పస్లో కానీ కోర్సు పర్పస్ కానీ కావాలంటే ఐ డ్రీమ్ మీడియా మరియు తెలంగాణ విద్యా సమితి సంయుక్తంగా అవగాహన వీడియోస్ అనేవి గతంలో చేస్తున్నాము, ఇప్పుడు కూడా చేస్తాం. రాను ఎంసెట్ కావచ్చు, డిఫరెంట్ వీడియోస్ చేస్తున్నాము. ఐ డ్రీమ్ మీడియా సబ్స్క్రైబ్ చేసుకుని మీకున్న అనుమానాలు ఏమంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేదంటే నేరుగా మీరు మా నెంబర్కి కాల్ చేసి కూడా మీ అనుమానాలని నివృత్తి చేసుకోవచ్చు.
అండి. చాలా సక్సెస్ఫుల్గా ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. ఎట్ ద సేమ్ టైం అధ్యక్షులుగా నిర్వహిస్తున్నారు. సో మీకు ఆల్ ద బెస్ట్ అండ్ ఇలానే చాలా ఎడ్యుకేషనల్ ఫేర్స్. థ్యాంక్ యూ. మీడియా కూడా ధన్యవాదాలు నా తరపున, తెలంగాణ విద్య తరపున, నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో మన ఉప్పల్ శిల్పారామంలో ఎడ్యుకేషనల్ ఎగ్జిబిషన్ ఫేర్ జరుగుతుంది. ఇక్కడ చాలామంది యూనివర్సిటీస్, కాలేజెస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టాల్స్ అరేంజ్ చేసి పిల్లలందరికీ అందించే కోర్సెస్ అండ్ వాళ్ళ సర్వీసెస్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు. ఇక్కడ మనకి ఎంట్రీలోనే మార్వాడి యూనివర్సిటీ కనిపిస్తుంది. సో యాక్చువల్లీ ఎక్కడ చూసినా మార్వాడి యూనివర్సిటీ ముద్ర వేసి ఉంటుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు క్రియేట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ బ్యానర్ పైన కూడా ఎక్స్పీరియన్స్ ద గ్లోబల్ ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు. సో మరి దానికి సంబంధించి మహేంద్ర నాయుడు సార్ ఇప్పుడు మన ముందున్నారు. సార్ ఏం చెప్తారో చూద్దాం. హలో సార్, ఎలా ఉన్నారు? హలో మ్యామ్. సార్, ఈ మార్వాడి యూనివర్సిటీ నిజంగానే ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తుంది అనుకోవచ్చా గ్లోబల్ ఎడ్యుకేషన్కి? మ్యామ్, బ్రాండ్ మేము క్రియేట్ చేయట్లేదు మ్యామ్. మా దగ్గరికి ఎవరైతే పిల్లలు వస్తున్నారో ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసిన తర్వాత వాళ్ళే వెళ్ళి మౌత్ పబ్లిసిటీ మా పిల్లలే చేస్తున్నారు. సో దానివల్లనే ఎక్కువగా మార్వాడి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇట్స్ అంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని మేము ప్రమోట్ చేయాల్సిన అవసరం లేకుండా పిల్లలే వాళ్ళకు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అట్లానే తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే మా పిల్లలు అక్కడ చదువుతున్నారు, బాగుంది, మీరు పంపించాలనుకుంటే మీ పిల్లల్ని పంపించవచ్చు. సో అలా ఆ బ్రాండ్ ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. సార్, ఇక్కడ గ్లోబల్ ఎడ్యుకేషన్ అనుకుంటే మనం ఆల్రెడీ యాక్చువల్లీ మార్వాడి యూనివర్సిటీ గురించి చాలా వింటున్నాం ఎక్కడ చూసినా. అండ్ అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఆ పిల్లలందరూ కూడా చదువుతున్నారు. ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి దాదాపుగా 54 కంట్రీస్ నుంచి పిల్లలు చదువుతారు. అట్ ద సేమ్ టైం మార్వాడి యూనివర్సిటీ 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంది ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్లో. ఒకటి 2+2 ప్రోగ్రామ్ అని, 2 ఇయర్స్ ఇండియాలో, 2 ఇయర్స్ వచ్చేప్పటికి యూఎస్లో. సో దానివల్ల ఏంటంటే ఎవరైతే అమెరికా వెళ్ళాలి అనుకుంటారో అటువంటి పిల్లలకి గేట్వేలా కనబడుతుంది. అదేవిధంగా మనం చూస్తే మనకి యూరోపియన్ యూనియన్తో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంది. సో దానివల్ల ఏంటి అంటే మన పిల్లలు ఒక సెమిస్టర్ 4 ఇయర్స్లో యూరోప్లో చదువుకునే అవకాశం కల్పిస్తున్నాం. సో ఆర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ నేషనల్ లెవెల్, ఇట్స్ ఇంటర్నేషనల్ లెవెల్. ఆల్రెడీ యాక్చువల్లీ నేను ఒకసారి విజిట్ చేశాను సార్ మార్వాడి యూనివర్సిటీ. ఇట్స్ వాస్ట్ అండ్ బిగ్ యూనివర్సిటీ, నేను చూశాను. సో అప్పుడే చెప్పాను అనమాట తగ్గలే అని. సో ఇన్ ద సేమ్ వే చూసినట్టుగా అయితే ప్రస్తుతం అడ్మిషన్ జరుగుతున్నాయి. ఇండియాలో ప్రస్తుతం ఎక్కువ మంది మాట్లాడుకుంటుంది, నేను సౌత్ ఇండియా గురించి చెప్పట్లా, ఇండియాలో ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉంది అంటే అది మార్వాడి యూనివర్సిటీ. సో మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు త్వరపడాల్సి ఉంటుంది. మేము చాలా ఎర్లీగా అడ్మిషన్స్ క్లోజ్ చేయబోతున్నాం. సో మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు శిల్పారామంలో జరుగుతున్న ఈ 2 రోజుల ఈవెంట్లో డాక్యుమెంట్స్తో పాటుగా వస్తే స్పాట్ అడ్మిషన్ ఇక్కడ తీసుకోవచ్చు. లేదా హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు అమీర్పేటలో ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయినా రీజనల్ ఆఫీస్ ఉంది, అక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. సో మార్వాడి యూనివర్సిటీ గురించి ఎవరైనా అడ్మిషన్ రిలేటెడ్ ఎంక్వైరీ ఉంటే 9059052378 కానీ 79 కానీ కాల్ చేస్తే మీ ఇంటర్వ్యూ షెడ్యూల్ని బుక్ చేసుకొని మీరు వచ్చేసి పర్సనల్గా ఇంట్రాక్షన్ చేయొచ్చు అనమాట. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. ఇక్కడ అందులో ఇప్పుడు మనం ఆల్రెడీ తెలుగు స్టేట్లో పెట్టాము. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ తెలుగు వాళ్ళు వస్తుంటారు. ఇంతకుముందు ఆల్రెడీ విన్నాము 2000+ తెలుగు స్టూడెంట్స్, ఆల్మోస్ట్ 3000+ తెలుగు స్టూడెంట్స్ అందరూ కూడా. గ్రేట్. 4000 స్టూడెంట్స్. సో అయితే ఈసారి చాలా మంది ఇంకా 4000 వస్తున్నారు, ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ తెలుగు స్టూడెంట్స్కి కూడా మీరు ఈసారి 4000 వరకు మాత్రమే తీసుకుంటున్నాం. మేము రమ్మని చెప్తే 10,000 వచ్చేట్టుగా ఉన్నారు. బట్ థింక్ ఈస్ దట్ లిమిట్స్ ఉంటాయి కనుక 4000 స్టూడెంట్స్ వరకు మాత్రమే ఇంటేక్ తీసుకుంటున్నాం. సో మొత్తానికి మార్వాడి యూనివర్సిటీ కోర్సెస్ ఇవన్నీ మీరు ఆల్రెడీ చెప్తున్నారు, ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఇవన్నీ ఉన్నాయని. సో చూస్తున్నారు కదా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా క్లియర్గా మీరు మాట్లాడుకోవాలి అని అనుకున్న కౌన్సిలింగ్ సెషన్లో కూర్చోవచ్చు. ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ అవన్నీ క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత స్పాట్ అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి ముజీబుద్దీన్ సార్ మన ముందున్నారు. సార్, ఈ యూనివర్సిటీ మనకి ఈసారి పిల్లలకు అందించే కోర్సెస్ డీటెయిల్స్ గురించి చెప్తారు. హలో సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సార్, మల్లారెడ్డి యూనివర్సిటీ గురించి ప్రాబబ్లీ అసలు తెలంగాణలో తెలియని వాళ్ళు ఉండరు. ఐఎమ్ నాట్ ఎగ్జాజురేటింగ్, ఇట్స్ యాక్చువల్లీ ట్రూ, ఐ థింక్ సో. సో ఈసారి పిల్లలందరికీ మీరు ఇచ్చే కోర్సెస్ అన్నీ కూడా ఎలా ఉండబోతుంది? మల్లారెడ్డిలో 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్, మల్లారెడ్డి యూనివర్సిటీ అండ్ ఎంఆర్ యూనివర్సిటీ, 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్లో ఆల్రెడీ 7 కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఉన్నాయి. అలాంగ్ విత్ దాట్ 7 స్కూల్స్ ఉన్నాయి.
7 schools-లో ఒకటి మెడికల్ స్కూల్ అండ్ టెక్నాలజీ, డెంటల్ స్కూల్ అండ్ టెక్నాలజీ, ఫార్మస్యూటికల్ స్కూల్ అండ్ టెక్నాలజీ, నర్సింగ్ స్కూల్ అండ్ టెక్నాలజీ అండ్ డిజిటల్ హెల్త్ స్కూల్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ స్కూల్ అండ్ టెక్నాలజీ. వీటిలో బీఎస్సీ ఎంఎస్సీ కోర్సెస్ ఉన్నాయి అలాంగ్ విత్ ఫెలోషిప్ అండ్ పిహెచ్డి కోర్సెస్ ఈ 7 schools-లో. ఇది కాకుండా 2 మెడికల్ కాలేజ్, 2 డెంటల్ కాలేజ్, ఒక ఫార్మసీ కాలేజ్ అండ్ ఒక నర్సింగ్ కాలేజ్ ఉంది. సో ఇది మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో. అలాంగ్ విత్ దాట్ మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఉంది, ఎంబీఏ ఉంది, బీఎస్సీ అగ్రికల్చర్ కూడా ఉంది. అలాంగ్ విత్ ఎంఆర్ యూనివర్సిటీలో విచ్ ఇస్ రీసెంట్లీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, దాంట్లో ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి అండ్ ఎంబీఏ, ఎంసీఏ అండ్ బీబీఏ కోర్సెస్ ఉన్నాయి. గ్రేట్ సార్. సో ఈసారి స్టూడెంట్స్ అందరికీ మీరు ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి అన్నీ చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చే పిల్లలందరికీ కూడా మీరు మల్లారెడ్డి యూనివర్సిటీ తరపున ఎటువంటి లైక్ జాబ్స్ పరంగా కావచ్చు, కెరీర్ ఓరియంటెడ్ కావచ్చు, స్కిల్స్ పరంగా కావచ్చు, ఎనీ ప్లేస్మెంట్స్ కావచ్చు, వీటి గురించి ఏం చెప్తారు? Basically, Mallareddy University has already signed with a lot of MOUs with companies for providing trainings and also placements. Trainings lo identante industry skilled ready trainings, including technology trainings and industry standard meet avvadaniki trainings, communication skills, practical online web based trainings. ఈ ట్రైనింగ్స్ అన్నిటికీ ఒక 4 yearsలో ఇంపార్ట్ చేయడానికి, అలాంగ్ విత్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్, లైవ్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ విత్ థీసిస్ సబ్మిషన్స్, ఇవి చేసేసి 100% ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. దీంట్లో మనకు సిఎస్సి ఉంది, డేటా సైన్స్ ఉంది, ఏఐఎంఎల్ ఉంది. ఇలాంటి ఇంజనీరింగ్ కోర్సెస్తో పాటు మెడికల్, డెంటల్ అండ్ టెక్నాలజీ కోర్సెస్ ఎకో సిస్టమ్ లాగా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ అనేవాళ్ళు టెక్నాలజీలో లెర్న్ చేసుకోవాలి, లేకుంటే ఎంబీఏలో లెర్న్ చేయాలి అంటే ఒకటే క్యాంపస్లో లెర్నింగ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి పెట్టాము. వీ హ్యావ్ అరౌండ్ 10,000 ఫ్యాకల్టీస్ ఇన్ ఎంఆర్ campuses, which is 3 universities together. So going forward, future anedi AIML, CSE, data science along with medical and technology based courses untundi. So andukane avi focus chestu skilled workforce ni create cheyadaniki try chestunam manam. సూపర్ సార్. సో ప్రాబబ్లీ సార్ ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి ఇంకా అదర్ ఎనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి కూడా ఏమైనా గైడెన్స్ ఉంటుందా మనకి? మేము ఏం చేస్తున్నామంటే ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి ఫ్యాకల్టీస్ని హైర్ చేసాము. డీన్స్ ఆర్ ఆల్ ఓవర్ వరల్డ్ డీన్స్ ఉన్నారు హూ హ్యావ్ కంప్లీటెడ్ దర్ పిహెచ్డీస్ ఇన్ అక్రాస్ ద గ్లోబ్. అలాంగ్ విత్ వీఆర్ సైనింగ్ MOUs with international companies for student exchange program, faculty exchange program or research programs and also placements of students from here to their campuses and universities and also companies. So ee vidhanga endante integrated campus undadam valla we have so many alumni. Every year 50,000 to 60,000 students come out of our campuses. Ee year maku all 3 campuses lo all 3 university together maku 10,000 seats unnai, including Mallareddy Vishwavidyapith lo 7 schools with BSc, MSc and also PhD and fellowship programs valla. So దీని వల్ల మనకు ఎక్కువ స్కోప్ ఆల్ ఓవర్ వరల్డ్ ప్లేస్మెంట్స్ కానీ ట్రైనింగ్ కానీ స్కిల్ వర్క్ ఫోర్స్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి పెట్టాం మనం. శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి మన దగ్గర ఇప్పుడు సిద్ధాంత్ గారు ఉన్నారు. సో ఈసారి కాలేజ్లో ఎటువంటి ఆఫర్స్ చేస్తున్నారు ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? Hello ma'am, I'm Siddhant and I'm doing great. How are you? ఐఎమ్ గుడ్ సార్, ఐఎమ్ గుడ్. సో శ్రేయాస్ ఈసారి ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది స్టూడెంట్స్ అందరికీ కూడా? మ్యామ్ మా కాలేజ్లో NBA అక్రెడిటెడ్ కోర్సెస్ ఉన్నాయి మ్యామ్. CSE, EC, AIML అదొక ఎమర్జింగ్ బ్రాంచెస్ ఉన్నాయి మా దగ్గర. విత్ స్ట్రాంగ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ టీమ్ ఉంది మా దగ్గర. కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ట్రైనర్స్ ఉన్నారు మ్యామ్. ఫస్ట్ ఇయర్ నుంచే పిల్లలకి మేము ట్రైనింగ్ ఇస్తాము. కంపెనీస్లో ఎలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి, ఎలాంటి కంపెనీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ని అటెండ్ చేసి ఒక హైయెస్ట్ ప్యాకేజెస్ తోటి అవుట్ గోయింగ్ ఎలా వెళ్ళాలి, కెరియర్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలో ట్రైనింగ్ ఇచ్చే టీం ఉంది. డాక్టరేట్ ఫ్యాకల్టీ ఉన్నారు మ్యామ్ మా దగ్గర CSE, AIML అండ్ ECలో. వాళ్ళందరూ కూడా కెరియర్ గైడెన్స్ కానీ, పిల్లలు ఫ్యూచర్లో అబ్రాడ్ వెళ్ళాలన్నా లేకపోతే పబ్లిక్ సెక్టార్లోకి వెళ్ళాలన్నా ఎలా వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండాలి, ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళు చూసుకోవాలి, ఎలాంటి ఫీల్డ్స్లోకి వెళ్ళాలి అనే ఒక గైడెన్స్ మా దగ్గర ఇచ్చే టీం ఉంది. ప్లేస్మెంట్ సెల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. మా అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా డెడికేటెడ్ మేనేజ్మెంట్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ గైడెన్స్ కింద మేము ఎప్పుడు కూడా పిల్లలకి హెల్ప్ చేసేలాగా. సో మోర్ ఆర్ లెస్ అవర్స్ ఈజ్ స్టూడెంట్ సెంట్రిక్ కాలేజ్ అండి. నాగోల్లో ఉంది, అటానమస్, అండ్ వీఆర్ ఆల్సో అక్రెడిటెడ్ విత్ NAC A grade. ఎస్ మ్యామ్. యావరేజ్ ప్యాకేజ్ కూడా మా దగ్గర రీసెంట్లీ మేము 18 LPA ఆఫర్ చేసాం పిల్లలకి. సో వీ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కెరియర్ అండ్ అదర్ గైడెన్స్ మ్యామ్.
కాలేజ్. సో యాజ్ యూ సెడ్ సార్, మన దగ్గర పర్ యానమ్ ప్యాకేజ్ అనేది కూడా చాలా గుడ్ ఉందని చెప్తున్నారు. సో ఈ రకంగా చూస్తే ప్లేస్మెంట్స్ అనేవి స్టూడెంట్స్కి గ్యారంటీ అని చెప్పొచ్చు మనకి శ్రేయస్? తప్పకుండా మ్యామ్, ఎందుకంటే స్టూడెంట్స్ చాలా హైలీ ట్రైన్డ్ ఉన్నారు. మేము ఏదో ఫైనల్ ఇయర్లో థర్డ్ ఇయర్లో కాకుండా ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. కోడింగ్ ఎలా చేయాలి, జావా, పైథన్ కోడింగ్ స్కిల్స్ వాళ్ళకి నేర్పిస్తున్నాము. మా దగ్గర ఉన్న ట్రైనర్స్ కూడా అందరూ కంపెనీస్ నుంచి వచ్చిన వాళ్ళే, ఎంఎన్సీస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఐ మైసెల్ఫ్ వర్క్ ఫర్ అమెజాన్ అండ్ ఐఎమ్ సర్వింగ్ హియర్ యాజ్ అ కార్పొరేట్ ట్రైనర్. సో మాకు కంపెనీస్లో ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ఏ స్పెసిఫిక్ రౌండ్స్ ఉంటాయి తెలుసు కాబట్టి హెచ్ఆర్స్ ఏం క్వశ్చన్స్ అడుగుతారో కూడా మాకు తెలుసు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి మేము వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక ఇండస్ట్రీ రెడీగా ఉంచుతాము. వాళ్ళకి ఏ ప్లేస్మెంట్ వచ్చినా కూడా వాళ్ళు దాన్ని క్రాక్ చేస్తున్నారు పిల్లలు. అండ్ మాస్టర్స్ చేయడానికి కూడా హైయెస్ట్ రేట్ ఆఫ్ స్టూడెంట్స్ మా వాళ్ళు బయట యుఎస్ అండ్ యూకే, ఆస్ట్రేలియాలో ఉన్నారు. వాళ్ళందరికీ మేము ఐఎల్స్ గైడెన్స్ కూడా ఇస్తాం. ఇంగ్లీష్ టీమ్ ఉంది మాది, జిఆర్ఈ, టోఫెల్ గైడెన్స్ ఇస్తారు. లేదా పబ్లిక్ సెక్టర్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు గేట్ గైడెన్స్ కూడా ఉంది, గేట్ కోచింగ్ కూడా మా ఫ్యాకల్టీ ఇస్తారు మ్యామ్. సో అంటే అబ్రాడ్కి కూడా ప్రాపర్ గైడెన్స్ అనేది ఉంది అంటున్నారు. క్రియేట్ సో అబ్రాడ్కి అన్నిటికీ అండ్ జాబ్ ప్లేస్మెంట్స్కి అండ్ ట్రైనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్కి వీటన్నిటికీ కూడా సో ద బెటర్ ప్లేస్ అండ్ బెస్ట్ ప్లేస్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పైతే చెప్తున్నారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకి శిల్పారామంలో ఈ ఎగ్జిబిషన్ ఫేర్ 2 days మాత్రమే నడుస్తుంది కదా, వెంటనే వచ్చి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఆకాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఇప్పుడు మన దగ్గర మంజునాథ్ గారు ఉన్నారు. కోర్స్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. హలో మంజునాథ్ గారు, హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ గుడ్. సో సార్, ఇక్కడ మీకు మీ ఇన్స్టిట్యూట్ నుంచి స్టూడెంట్స్కి ఈసారి ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటి అండ్ అదర్ జాబ్ ప్లేస్మెంట్స్కి సంబంధించి ఎనీ గ్యారంటీస్ కూడా ఉన్నాయంటారు? మాది వచ్చేసి మెడికల్ కాలేజ్. మెయిన్లీ వీ హ్యావ్ ఎంబీబీఎస్, పారామెడికల్ అన్ని కోర్సెస్ ఉన్నాయి. మోర్ ఓవర్ మా కాలేజ్లో హాస్పిటల్ ఉంది. సో ఎనీ రిలేటెడ్ ఇంటర్న్షిప్ కానీ మా కాలేజ్లోనే అందుతుంది, బయట వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఫర్ ద ఇంజనీరింగ్ పార్ట్ మాకు అవుట్ సైడ్ లైక్ వీ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ అదర్ కంపెనీస్, వాళ్ళు వచ్చి హైర్ చేసుకొని వెళ్తారు. సో బోత్ ఫర్ ద ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ మెడికల్ విత్ ద మేనేజ్మెంట్ ఆల్సో వీ హ్యావ్. సో ఆల్ కోర్సెస్ ఉన్నాయి. దట్ టు వీఆర్ ఇన్ బెంగళూరు. సో సార్, ఇప్పుడు జాబ్ ప్లేస్మెంట్స్కి సంబంధించి కూడా స్టూడెంట్స్కి మెడికల్లో మీరు ఆల్రెడీ ట్రైనింగ్ అనేది ముందే ఇస్తున్నారు. బట్ ఫర్దర్గా వాళ్ళకి అదర్ హైయర్ స్టడీస్కి కావచ్చు, అలా ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు? ఐ విల్ టెల్ అబౌట్ ద ఇంజనీరింగ్ పార్ట్. కాలేజ్లో ఏమవుతుందంటే ఆన్ ద ఫస్ట్ సెమ్ ఇట్ సెల్ఫ్ వాళ్ళకి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఒక ట్రైనర్ వస్తారు. లైక్ ఫర్ ద పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, సాఫ్ట్ స్కిల్ కానీ, ఇంటర్వ్యూ క్రాకింగ్ స్కిల్ కానీ, ఇలాంటిదంతా ఇట్ విల్ బి స్టార్ట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆన్ ద ఫస్ట్ సెమ్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు 4th year వెళ్ళేసరికి దే విల్ బి వెరీ ఫిట్ ఫర్ ద ఇంటర్వ్యూ. So interview cracking will be very easy for them. That's the thing which we have made for the engineering people. And medical part completely it's on our college only, so they'll take care of everything. And practical ga vallu akkade chustaru on the hospital itself. So that will be not a problem for them. So in engineering kuda vallu okvela abroad study velalanukunte etvanti guidance istaru? For the abroad guidance, maximum వాళ్ళకి ఏమవుతుందంటే ఆఫ్టర్ ఇంజనీరింగ్ దే హ్యావ్ ఆప్షన్స్. లైక్ ఇఫ్ దే గెట్ ద వెరీ గుడ్ గ్రేడ్, వాళ్ళు కొంచెం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. ఇఫ్ దే క్రాక్ ఇట్ దే విల్ గెట్ ద స్కాలర్షిప్, లైక్ మేబీ లైక్ ఫ్లైట్ ఛార్జెస్, ఫర్దర్ స్టడీస్ అంతా వాళ్ళే అబ్రాడ్లోనే వాళ్ళు చూసుకుంటారు. బట్ దే ఆర్ సర్టన్ థింగ్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి. ఎగ్జామ్స్ కానీ అదంతా క్లియర్ చేయాలి, దెన్ దే విల్ గెట్ ఇట్. ఇప్పుడు చైతన్య యూనివర్సిటీ నుంచి మన దగ్గర నూర్ మొహమ్మద్ సార్ ఉన్నారు. సార్ తోటి డీటెయిల్స్ అన్నీ కూడా కోర్స్కి సంబంధించి, జాబ్ ప్లేస్మెంట్స్కి సంబంధించి అన్నీ కనుక్కుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ మనకి ఫస్ట్ తెలుగు స్టేట్స్లో డీమ్డ్ యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ అయింది. 32 years నుంచి మన యూనివర్సిటీ రన్ అవుతుంది. వరంగల్లో ఉండేది. లాస్ట్ 3 years బ్యాక్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యింది. హైదరాబాద్లో గండిపేట దగ్గర హిమాయత్ నగర్లో మన క్యాంపస్ ఉంది. చాలామంది విద్యార్థులు బయట స్టేట్స్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు. మన యూనివర్సిటీ, మన తెలుగు యూనివర్సిటీ, పురుషోత్తం రెడ్డి గారు చైర్మన్గా ఉన్నటువంటి యూనివర్సిటీ, ఒక ఎడ్యుకేషనిస్ట్ యూనివర్సిటీకి పెట్టినటువంటి ఫస్ట్ యూనివర్సిటీ. మన క్యాంపస్లో కూడా మొత్తం ఈరోజు ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే ఏఎంఎల్, ఏఐడిఎస్, సిఎస్సిలో స్పెషల్ ప్రోగ్రామ్స్ మన దగ్గర ఈరోజు మార్కెట్కి ఏదైతే ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయో ఆ ఎంఎన్సీ కంపెనీస్ రిలేటెడ్గా ఉన్నటువంటి కోర్సులు మాత్రమే మన దగ్గర రన్ అవుతున్నాయి. ఫీ స్ట్రక్చర్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా స్టూడెంట్స్కి, మిడిల్ క్లాస్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా మినిమం ఫీజుతో యూనివర్సిటీ రన్ అవుతున్నది. బెస్ట్ స్కాలర్షిప్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. బైపీసీ స్టూడెంట్స్ కూడా చాలామంది ఈసారి నీట్ పేపర్ చాలా టైట్గా వచ్చింది అనుకుంటున్నారు. ఏదైతే ఈరోజు
వెంటనే ప్లేస్మెంట్స్ వస్తున్నటువంటి బీఎస్సీ స్పెషలైజేషన్ కోర్సులన్నీ మా యూనివర్సిటీలో ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు ఈ స్పెషల్ ప్రోగ్రామ్స్ని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ క్యాంపస్కి ఒకసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. సార్ ఇక్కడ దీంతో పాటు జాబ్ ప్లేస్మెంట్స్కి సంబంధించి కూడా ఎటువంటి గ్యారంటీస్ ఉండొచ్చు? అదే మేడం, ఈరోజు ఏఐ వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి సిలబస్కి తగినటువంటి జాబ్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈరోజు మా యూనివర్సిటీ అడ్వాన్స్ టెక్నాలజీతో ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే విద్యార్థులు కావాలని కోరుకుంటున్నారో ఆ విద్యార్థులకు కావాలని కోరుకునే సిలబస్కి అనుగుణంగానే మన దగ్గర సిలబస్ని ఫ్రేమ్ చేశారు. ఇతర యూనివర్సిటీస్ 30-40 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి సిలబస్ ఉన్నాయి. కానీ మన యూనివర్సిటీలో అడ్వాన్స్డ్గా ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్తో ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో ఫ్యాకల్టీ కూడా మా దగ్గర 100% పిహెచ్డి హోల్డర్స్, ఏఐసిటిఈ యూజీసీ నామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవుతున్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు. ఖచ్చితంగా స్టూడెంట్ 4th ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు ప్లేస్మెంట్తో బయటికి వెళ్ళే ఆపర్చునిటీ మన యూనివర్సిటీలో ఉంటుంది. అబ్రాడ్ ఎడ్యుకేషన్కి కూడా ఎటువంటి గైడెన్స్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా అబ్రాడ్ కంట్రీస్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అడ్మిషన్ పీజీ ఎవరైతే మాస్టర్స్కి వెళ్తున్నారో మాస్టర్స్కి వెళ్ళే యూనివర్సిటీకి కూడా మా దగ్గర పూర్తి గైడెన్సు, వాళ్ళు కోరుకున్న కంట్రీలో వాళ్ళ ఆపర్చునిటీస్ ఏవైతే కోరుకుంటారో దానికి సేమ్ మా నుంచి ఫుల్ గైడెన్స్ యూనివర్సిటీ క్యాంపస్లోనే మేము చూపిస్తాం. లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇప్పుడు సార్ మన ముందు సాంబప్పు నటి సార్ ఉన్నారు. సో ఈ టెక్నాలజీతో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది ఇవన్నీ తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? హలో అండి. సార్, ఈసారి లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది స్టూడెంట్స్కి అండ్ దానివల్ల వాళ్ళు ఎలా బెనిఫిట్ అవ్వచ్చు? సో బేసిక్గా లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే మేము ఇండస్ట్రీకి తగ్గట్టుగా స్టూడెంట్స్ని రెడీ చేయాలనేది మా ఇంటెన్షన్ మేజర్గా. అంటే ఎవ్రీ యూనివర్సిటీ ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా కరికులం వేర్ స్టూడెంట్స్కి అంటే కంపెనీస్కి తగ్గట్టుగా లేదు. అంటే కంపెనీస్ వేర్ ఐఫోన్ 16 Pro Maxలా ఉంటే లైక్ స్టూడెంట్స్ వచ్చేసి నోకియా 1600 ఫోన్లా ఉంటున్నారు. సో అంటే బేసిక్గా అట్లీస్ట్ ద బ్రిడ్జ్ ఎస్. సో ఇక్కడున్న ఇది ఏదైతే ఉందో ఈ కంప్లీటెడ్గా స్టూడెంట్స్కి ఈ కరికులంని అందించాలి అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీస్ని అందించాలి అని ఒక మేజర్ ఇంటెన్షన్తో వీఆర్ స్టార్టెడ్ యాజ్ ఏ లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. సో బేసిక్గా మన కాలేజ్ కూడా ఎక్కడ ఉంది, లైక్ ఎవ్రీ కాలేజ్ పటాన్ చెరువు ఆర్ బాచ్పల్లి ఆర్ చిలుకూరు బాలాజీ టెంపుల్ సైడ్ ఆర్ మీకు చూస్తే ఇంకొక సైడ్ ఉంటాయి ఎల్బీ నగర్ సైడ్. అవర్ కాలేజ్ లొకేటెడ్ ఎట్ నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వేర్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ ఇట్లాంటి కంపెనీస్ ఏమైతే ఉన్నాయో ఇలాంటి కంపెనీస్కి మధ్యలో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ లాగా మా క్యాంపస్ అనేది ఉంది. సో ఇక్కడున్న ఈ క్యాంపస్ ఏదైతే ఉందో ఈ క్యాంపస్కి సంబంధించినంత వరకు ఏంటంటే మేము మేజర్గా ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం ఇవ్వాలంటే లైక్ మళ్ళీ మేము ఒక పిహెచ్డి ప్రొఫెసర్స్ను ఇంకొకరిని పెట్టడానికి అయితే పాసిబిలిటీ అవ్వదు. ఎవరిని మేము పెట్టాలి అంటే ఇండస్ట్రీలో ఉండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఏఐ లేదంటే మిషన్ లెర్నింగ్ ఆ డేటా సైన్స్ మీద వర్క్ చేసే పీపుల్ మీదనే మేము ఫోకస్ చేయాలి. సో అలా మేము ఏం చేసామంటే మనకి ఇండస్ట్రీలో అంటే మనం ఉన్న టెక్ ప్లేస్లో ఉన్నాం. సో అక్కడ ఉన్న ఏంటి అంటే వేరే ఎవరైతే ఉన్న టెక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లైక్ హూ ఆర్ 25 lakhs to 2 crore వరకు ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే శాలరీ రేంజ్ ఉన్న పీపుల్ టెక్ మెంటర్స్గా వాళ్ళే తీసుకొని వాళ్ళనే మన స్టూడెంట్కి సపోర్ట్ చేపిస్తున్నాం అనమాట. సో ఎవ్రీడే వాళ్ళు క్లాసెస్ అనేది చెప్పడం ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్ మీద వీఆర్ ఫోకసింగ్ ఎక్కువ. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి ఇప్పుడున్న ప్రజెంట్ ఏదైతే ఇండస్ట్రీలో ఉన్న టెక్నాలజీస్ కానీ స్కిల్స్ కానీ ఈజీగా అలవాటు అవుతాయి. సో దట్ ఈస్ వాట్ అవర్ మెయిన్ విజన్ అండ్ మిషన్. సూపర్ సార్. సో అంటే ఈ రకంగా చూసుకుంటే జాబ్ ప్లేస్మెంట్స్ అనేవి కూడా గ్యారంటీ అని. ఎస్. సో అంటే నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఎవ్రీ కాలేజ్ మెన్షన్ ఇట్ 100% ప్లేస్మెంట్. అండ్ మనం భరత్ అనే మూవీ సినిమా చూస్తాం, భరత్ అనే నేను సినిమా, అందులో ఎలా ఉంటుందంటే అందులో డైరెక్ట్గా ఒక సర్టిఫికేట్తో అంటే నాకు ఇంత ప్యాకేజ్ వచ్చేసింది. సో అంటే డైరెక్ట్గా మహేష్ బాబు ఏం చేస్తాడు, పోయి సర్టిఫికేట్ కాదు ముఖ్యం నేను డైరెక్ట్గా కంపెనీకి ఒక ఆఫర్ ఇచ్చేసి వస్తాడు. అలా మా స్టూడెంట్స్ని రెడీ చేయాలి. అంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం నేర్పించేటప్పుడు స్టూడెంట్స్ కంపెనీ వెనక పడాల్సిన అవసరం లేదు, కంపెనీసే ఆ స్టూడెంట్స్ వెనక ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనేది స్కిల్స్ని బట్టి ఆటోమేటిక్గా వస్తాయి. సూపర్ ఇనిషియేటివ్ సార్. సో గ్రేట్ థింగ్స్ ఐఎమ్ లిజనింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ దిస్ ఎగ్జిబిషన్. సో ఐఎమ్ నాట్ ఎగ్జాజురేటింగ్. అండ్ ఆల్సో ఫైనల్గా ఒకవేళ ఎవరన్నా అబ్రాడ్ ఇంకా హయ్యర్ చదువుకోవాలి అనుకుంటే గైడెన్స్ చేసే అవకాశం ఉంది? ఎస్. ఇక్కడ ఏంటంటే బేసిక్గా వీఆర్ ఆఫరింగ్ ద 4 years సర్టిఫికేట్ అండి, ఇది బిఎస్. సో యూజువల్గా ఏంటి ఇండస్ట్రీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్కి ఎవరైతే యూకే వెళ్ళి చేస్తారో వాళ్ళకి ఇచ్చే సర్టిఫికేట్ కూడా బిఎస్ఏ. ఇక్కడ మనకు టర్మినాలజీ ప్రకారం ఏంటంటే బీటెక్. సో బేసిక్గా సర్టిఫికేట్ తోటి ఎలాంటి ఇంటెన్షన్ ఉండదు. సర్టిఫికేట్ నేను ఇప్పుడు ఒక 10 to 12 మనకి కూడా ఉంటుంది, ఒక 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరు కూడా మీరు ఏం చదివారు, తెలుగులో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అది ఎయిట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని ఎవరు అడగరు. నీకు నా కంపెనీకి తగ్గట్టుగా స్కిల్ ఉందా లేదా, టెక్నాలజీస్ ఉన్నాయా లేవా, అది మాత్రమే చూస్తారు.
సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఐఐటి జోధ్పూర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనం ఒక సర్టిఫికేట్ కూడా మన దగ్గర అనేది ఉంది. అందుకే మీరు చూసినట్టయితే దెర్ వాజ్ అ సెకండ్ ఛాన్స్ టు గెట్ ఐఐటి ఇన్ లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఒక బ్యూటిఫుల్ సర్టిఫికేట్ అండ్ మంచి కంపెనీ కావాల్సిన స్కిల్స్ అండ్ టెక్నాలజీ రెండింటిని కలిపి లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో మేము ఇస్తున్నాం. దట్ ఈస్ ద లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇప్పుడు డాక్టర్ మయూరి మ్యామ్ మన ముందున్నారు. కోర్స్ డీటెయిల్స్ అండ్ జాబ్ ప్లేస్మెంట్స్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? మ్యామ్, ఈ శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్లో ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అండ్ ఆఫర్స్ వల్ల స్టూడెంట్స్ ఎటువంటి బెనిఫిట్స్ పొందొచ్చు? ఫస్ట్లీ శ్రీదత్త 25 years అండి ఇప్పటికి ఎస్టాబ్లిష్ అయ్యి 25th year రన్ అవుతుంది. సో మా కాలేజ్లో ఆల్మోస్ట్ 6 కాలేజెస్ ఉన్నాయి, 6 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందులో మనకి శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటి, అలాగే శ్రీదత్త ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ ఒకటి. ఈ 2 కాలేజెస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్మోస్ట్ 25 years అవుతుంది. సో ఇందులో మనకి కోర్సెస్ వచ్చేసి సిఎస్సి ఉంది, ట్రిపుల్ ఈ ఉంది, ఈసీ ఉంది, సివిల్ ఉంది, మెకానికల్ ఉంది. సిఎస్సిలో వీ హ్యావ్ ఏఐఎంఎల్, దట్ ఈస్ లైక్ ఆన్ గోయింగ్ తెలుసు కదా మనకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది. ఐటీ ఉంది, అలాగే డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఐఎమ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ హియర్. సో 100% ప్లేస్మెంట్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. మాకు ఎన్ని కంపెనీస్ వచ్చాయి, హైయెస్ట్ ప్యాకేజ్ కూడా ఉంది 24 lakhs. వి సే 100% ప్లేస్మెంట్ బికాస్ వీ గివ్ 100% ప్లేస్మెంట్. మాకు వాట్ డు వీ డూ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. ఇన్ దట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వీ సెగ్రిగేట్ ద స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ అండ్ టాలెంట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పర్ఫామ్ చేస్తారు. సో మేము బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ వీ డివైడ్ ద స్టూడెంట్స్ అండ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళని ప్లేస్ చేస్తాం. మేము 24 lakhs ప్యాకేజ్ అంటున్నామంటే దానికి తగ్గట్టు ప్రిపరేషన్ ముందు నుంచే చేపిస్తాం, ఫస్ట్ ఇయర్ నుంచే. కొంతమంది అకాడమిక్గా బాగుండొచ్చు, కొంతమంది నాన్ అకాడమిక్స్లో బాగుండొచ్చు. అది చూసి దాన్ని బట్టి వాళ్ళకి మేము ట్రైనింగ్స్ ఇస్తాం, ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాము. ఇప్పటి వరకు మాకు యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.5 దాకా ఉంది అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ 24 lakhs అండ్ వీఆర్ అబౌట్ టు ఇంక్రీజ్ ది ప్యాకేజెస్ బికాజ్ వీఆర్ టైడ్ అప్ విత్ మెనీ ఎంఓయూస్. 90+ కంపెనీస్తో ఎంఓయూస్ చేసుకున్నాం మేము. అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్గా కూడా చాలా కంపెనీస్ తోటి ఎంఓయూస్ జరుగుతున్నాయి. సో మాకు ఒక హోప్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి 24 lakhs కాస్త ఒక 34 lakhs 38 lakhs ప్యాకేజ్ తేవాలి అన్నది మా టార్గెట్. పిల్లల్ని కూడా ప్లేస్ చేయాలన్నది మా టార్గెట్. మ్యామ్, సో దీంతో పాటు మళ్ళీ ఏదైనా అబ్రాడ్ ఎడ్యుకేషన్కి కూడా ఎటువంటి గైడెన్స్ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటుందా? అండ్ దీంతోపాటు బ్రాంచెస్ కూడా ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఉంటాయి? సో యాక్చువల్గా ఇప్పుడు మనకి గవర్నమెంట్ దాని ప్రకారంగా ఇట్స్ లైక్ కొన్ని కాలేజెస్లో కొన్ని వాళ్ళు ఇట్స్ లైక్ దే హ్యావ్ మేడ్ ఇట్ అ మ్యాండేటరీ దట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అన్నది. ఇప్పుడు మనం కొన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి, లైక్ ఫైనల్ ఇయర్ అనేది దే కెన్ స్టడీ అబ్రాడ్. సో దానికన్నట్టు మేము ఎంఓయూస్ ప్లాన్ చేస్తున్నాం ప్రస్తుతం. సో కొన్ని సింగపూర్ యూనివర్సిటీస్, మలేషియా, ఐర్లాండ్ కొన్ని యూనివర్సిటీస్ తోటి మేము ఆల్రెడీ టాక్స్లో ఉంది. సో అది ఎంఓయూ అయిపోతే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట. బ్రాంచెస్ అండ్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి? మాకు హైదరాబాద్లోనే వీఆర్ లైక్ మెయిన్లీ బేస్డ్ మేడం. ఒక మా ఇన్స్టిట్యూషన్లో 2 కాలేజెస్ అక్కడే ఉన్నాయి. సో 2 SDES ఒకటి, SDGI ఒకటి, 2 అక్కడే ఉన్నాయి. దాంతోపాటు మేము ఫార్మసీ, బిఎడ్ అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. మాది షెరీ కూడా ఇబ్రహీంపట్నంలో ఉంది మేడం. అండ్ వీ కెన్ సే దట్ మా ఏరియాలో వీఆర్ వన్ ఆఫ్ ది టాప్ కాలేజెస్. సార్, పాదంపట్ సింఘానియా యూనివర్సిటీ నుంచి చంద్రకళ మ్యామ్ మన ముందున్నారు. సో కోర్స్ డీటెయిల్స్ అండ్ జాబ్ ప్లేస్మెంట్స్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను మేడం. 2007లో రాజస్థాన్ ఉదయ్పూర్లో జేకే సిమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు మేడం. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి 110 acres ఉంది. యూనివర్సిటీ మొత్తం 110 acres ఉంది. అండ్ హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఆర్ విత్ ఇన్ ద క్యాంపస్ ఇట్ సెల్ఫ్. యూనివర్సిటీ రెసిడెన్షియల్ క్యాంపస్లోనే ఉంటారు. అండ్ కోర్సెస్ ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు మ్యామ్ ఈసారి స్టూడెంట్స్? CSC, mechanical, civils, all the core, BBA is there, and also mining is there, MBA is there, PhDs also are there in our university. All are highly specializations also are there in each and one courses, and highly qualified professors within the campus lone untaru. Monday to Friday classes will be going on. Saturday, Sunday is a holiday for the children. Any doubts Saturday, Sunday lo clear chestaru mana faculties andaru. And every student to the faculty understanding will be very good. And also CGP ganaka 8.5 maintain cheskuntu vaste JK Cement వాళ్ళది 18 group of companies ఉన్నాయి. They have been tied up with MNC company like Deloitte, TCS, Tech Mahindra, Microsoft తో టచ్ అయి ఉన్నారు. So if they are maintaining CGP of 8.5, they are surely place 100% sure they are going to get the placement.
స్పెషల్గా వచ్చేసి యూనివర్సిటీకి మనకి 10th అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ పర్సంటేజ్ని బేస్ చేసుకొని మనకి ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. ది బెస్ట్ యూనివర్సిటీ ఫీజ్ ప్రకారం చూస్తే ఏంటంటే మనకి ఇప్పుడు 90% అండ్ అబవ్ ఉందనుకోండి, ఇప్పుడు 10thలో కానీ ఇంటర్లో కానీ మనకి ఏంటంటే ఇప్పుడు 60% వరకు స్కాలర్షిప్ ఉంటుంది. ది మెరిట్ స్టూడెంట్ ఈజ్ ద బెస్ట్ ఛాన్స్ ఫర్ studying in this university because of 2 lakhs లోనే మనకి యూనివర్సిటీ ఫీజ్, హాస్టల్ ఫీజ్ కానీ, స్పెషలైజేషన్ ఫీజ్ కానీ, ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్స్ ఫ్రమ్ MNC కంపెనీస్ 2 lakh లోనే అయిపోతుంది. అంటే ది బెస్ట్ యూనివర్సిటీ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ద మిడిల్ క్లాస్ వీ కెన్ హ్యావ్ ఏ ఆపర్చునిటీ టు స్టడీ ఇన్ ద యూనివర్సిటీ విత్ ద బెస్ట్ స్కాలర్షిప్ ఆపర్చునిటీ విత్ లెస్ అమౌంట్ ఆఫ్ ఫీజ్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఫర్ గర్ల్స్ దే ఆర్ 5% ఎక్స్ట్రా స్కాలర్షిప్ అనేది ఇవ్వబడుతుంది పిల్లలందరికీ. 65% ఆఫ్ స్కాలర్షిప్ దే ఆర్ గెటింగ్. ఇఫ్ 90% అబవ్ ఉంటే కనుక దే ఆర్ గెటింగ్ 65% ఆఫ్ స్కాలర్షిప్. అండ్ నాట్ ఓన్లీ 90% ఫ్రమ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 60 above percentage స్టూడెంట్స్. ITM బరోడా యూనివర్సిటీ వడోదర గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. కోర్సెస్ ఏమున్నాయి, జాబ్ ప్లేస్మెంట్స్ ఏంటి, నెక్స్ట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి గైడెన్స్ ఉందా లేదా, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడానికి సాయి తేజ గారు మన ముందున్నారు. అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? హలో మేడం, బాగున్నాను. మా కాలేజ్ వచ్చేసి ITM SLS బరోడా యూనివర్సిటీ. ఇది గుజరాత్ వడోదరలో ఉంది. కాలేజ్లో మెయిన్గా ఏంటిదంటే బీటెక్ కోర్సెస్ ఏవైతే ఏఐనా, AML అయినా, స్పెషలైజేషన్ కోర్సెస్ చాలా ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్, త్రిబుల్ అయినా, సివిల్ అయినా చాలా ఉన్నాయి. మా కాలేజ్లో మెయిన్ ఫోకస్ ఏంటిదంటే స్టూడెంట్స్ అంటే 90% ప్లేస్మెంట్ రేటింగ్ ఉంది కాలేజ్కి. యూనివర్సిటీతో 900+ కంపెనీస్ టై అప్ ఉన్నాయి. 2+2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాలేజ్లో. ఏదైతే స్టూడెంట్స్ అబ్రాడ్ పోతారనుకో, ఇన్ కేస్ అబ్రాడ్ ప్లానింగ్ ఉన్నారనుకో స్టూడెంట్స్, MSc అయినా లేకపోతే 2+2 ప్రోగ్రామ్ ఉంది. MSc చేసుకోవాలంటే వాళ్ళకి కావాల్సింది GRE, IELTS, TOEFL ఎగ్జామ్ ఉంటుంది. అది 3rd ఇయర్ నుంచే మా కాలేజ్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీథింగ్ వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళాలన్నా వాళ్ళని గైడ్ చేస్తారు. అబ్రాడ్ కౌన్సిలర్స్ ఉంటారు కాలేజ్లో. వాళ్ళకు సర్టెన్ ఏ యూనివర్సిటీ బెస్ట్ యూనివర్సిటీస్ అయినా ప్రిఫేర్ చేస్తారు, బెస్ట్ కంట్రీ అయినా ప్రిఫేర్ చేస్తారు. కాలేజ్లో మెయిన్గా ఏంటిదంటే మాకు 3rd ఇయర్ నుండి స్టూడెంట్స్ ఎవరైతే లోకల్లో జాబ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకు ఇంటర్న్షిప్ పంపిస్తారు. 3 months డిఫరెంట్ కంపెనీలకు 3 ఇంటర్న్షిప్ పంపిస్తారు. 3 కంపెనీస్కి ఇంటర్న్షిప్ పంపిస్తారు. ఇంటర్న్షిప్ వీళ్ళు ఏదైతే ఇంటర్న్షిప్ చేస్తారో వీళ్ళు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ లీడర్గా పెట్టుకోవచ్చు. 4th ఇయర్లో టోటల్ ప్లేస్మెంట్ డ్రైవ్ ఉంటుంది. క్యాంపస్కి మాత్రం 9% ప్లేస్మెంట్ డ్రైవింగ్ ఉంటుంది. శివశివాని డిగ్రీ కాలేజ్ హైదరాబాద్లో ఉందన్నమాట. ఈ కాలేజ్ ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది, స్టూడెంట్స్ ఎలా బెనిఫిట్ అవ్వచ్చు, ఇవన్నీ మాట్లాడటానికి ప్రార్థన గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు. ప్రార్థన గారిని అడిగి తెలుసుకుందాం. హలో ప్రార్థన. హలో మ్యామ్, నమస్తే. ఐమ్ డూయింగ్ గుడ్. సో ఈ శివశివాని డిగ్రీ కాలేజ్లో స్టూడెంట్స్ అందరు ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారు మీరు, అండ్ వాటి వల్ల స్టూడెంట్స్ ఎలా బెనిఫిట్ అవుతారు నెక్స్ట్? సో వీఆర్ 64-year-old ఇన్స్టిట్యూషన్ అండి. వీఆర్ ప్రైమరీలీ సిచ్యువేటెడ్ ఇన్ కొంపల్లి. బికాజ్ ఇప్పుడు డిమాండ్ చాలా ఉంది కాబట్టి ఒక కొత్త బ్రాంచ్ సమాజ్గూడలో ఓపెన్ చేయడం జరిగింది టు కేటర్ టు ద నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద సిటీ. సో ఇక్కడ మేము డిఫరెంట్గా చేసింది ఏంటి అని అంటే, ఒకటి ప్రైమరీలీ కేటరింగ్ టు ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ who have to become the leaders of tomorrow, this generation. Kabatti, we offer courses like BBA, BCA, BCom and BSc. There is a new course which is called BCA, which is Bachelors of Computer Applications. So coming to our BBA, it is a management based paper for people who primarily focus on building businesses, and there are managers. Kabatti, we have specializations which are HR, marketing, finance and retail management. And then there's another course that is BBA Business Analytics, which I personally like to call a course of today, serving the world of tomorrow. Super line. So, and what about the job placements you offer from this college to the students? So I am proud to say that we are an institution offering maximum numbers of placements because of the kind of structure we built here in Shivashivani. Many big MNCs have the trust in us. They directly walk in for placements, and each MNC that visits us walks out extremely happy. So do you guide any other abroad education for the students whoever comes to Shivashivani College?
Specifically, no, but then now in SSDCH Hyderabad, we are introducing a course called Immersion that is for BBA. So at the end of first year, we actually take them to big universities, the finest universities in the country, namely IIM. And other big universities also, so that the professors there get to share their knowledge with our students. So we leave no stone unturned. So at the end of second year, we also try and take them to universities, the finest of universities and institutions all around the world. So like Dubai, Singapore, Malaysia, etc. So we don't want to leave anything. We want the best of best education for our students. It is not about just teaching them some syllabus which is provided by OU. We manufacture leaders. సో మే ఐ నో ద బ్రాంచెస్ అంటే లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఏరియాస్ ఎక్కడ సో ప్రైమరీ బ్రాంచ్ వచ్చేసి కొంపల్లి అండి. అక్కడ దెర్ ఇస్ అ డిగ్రీ కాలేజ్ ఫ్రమ్ 2009 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో subject to correction again. So we are starting a new branch in Shivashivani Degree College, Hyderabad, Somajiguda, the heart of Hyderabad, Raj Bhavan Road, opposite to Jaya Garden. Very, very recognizable. ఉత్తరాఖండ్ క్వాంటమ్ యూనివర్సిటీకి సంబంధించి కోర్స్ డీటెయిల్స్ అండ్ జాబ్ ప్లేస్మెంట్స్ గురించి డీటెయిల్స్ చెప్పడానికి ఇప్పుడు మన ముందు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నారు బ్రహ్మారెడ్డి సార్. సో సార్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? యా మ్యామ్, గుడ్. సార్, ఇక్కడ క్వాంటమ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? సో దానివల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? క్వాంటమ్ యూనివర్సిటీ బేసిక్గా ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంటుంది. రూర్కీ, ఐఐటి రూర్కీ దగ్గరలోనే మన యూనివర్సిటీ ఉంది. ఇది ఉత్తరాఖండ్ స్టేట్ కిందకు వస్తుంది, నియర్ బై డెహ్రాడూన్. ఓకే, కోర్సెస్ వచ్చేసి మన దగ్గర కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ప్రజెంట్ బూమింగ్ ఏదైతే ఉందో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గానే కంప్యూటర్ సైన్స్ విత్ ఏఎంఎల్, కంప్యూటర్ సైన్స్ విత్ ఫుల్ స్టాక్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ విత్ సైబర్ సెక్యూరిటీ. ఇక్కడ మన దగ్గర స్పెషలైజేషన్స్ ఏదైతే ఉంటాయో స్పెషలైజేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పెషలైజేషన్ మనకు వచ్చేసి ఒక్కొక్క కంపెనీతో ఏదైతే ఆ పర్టికులర్ సెక్టర్లో లైక్ ఏఎంఎల్ తీసుకుందాం. ఏఎంఎల్కి వచ్చేసి మైక్రోసాఫ్ట్తో కొలాబరేషన్ ఉంది, అట్లనే ఐఎన్హెచ్తో కొలాబరేషన్ ఉంది. స్టూడెంట్కి ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే సిస్టమ్ అంతా కూడా లేటెస్ట్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ని ఆ పర్టికులర్ కోర్స్ అంటే ఇప్పుడు ఏఎంఎల్ తీసుకున్నాము, మైక్రోసాఫ్ట్తో కొలాబరేషన్ అయింది కదా, వాళ్ళే ఆ ఫ్యాకల్టీనే అంటే మా ఫ్యాకల్టీ వచ్చేసి జనరల్ కోర్ సబ్జెక్ట్స్ చెప్తారు. దీంతోపాటు స్పెషలైజేషన్ తీసుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్టు ఆ కంపెనీనే టీచ్ చేస్తుంది. సో స్టూడెంట్కి ఏమవుతుందంటే మంచి ఎక్స్పోజర్ వస్తుంది, అట్ సేమ్ టైం ప్లేస్మెంట్స్ కూడా మంచిగా రావడానికి స్కోప్ ఉంటుంది. మంచి ఆల్మోస్ట్ మన దగ్గర చూసుకుంటే ఆల్మోస్ట్ 68 lakhs వరకు కూడా ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. దట్టు ఇది మాది వచ్చేసి ఒక డాక్టర్ సంథింగ్ మీకు దీని కింద ట్రస్ట్ కింద రన్ అవుతుంది. సో డాక్టర్ సుభాష్ ట్రస్ట్ కింద రన్ అవుతుంది. సో దీనివల్ల ఫీజు కూడా చాలా నార్మల్గా ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫర్ట్ చేసేలాగా టోటల్గా 8 lakhs ఇంక్లూడింగ్ హాస్టల్. స్పెషలైజేషన్ తీసుకున్నారంటే మనం ఏదైతే కంపెనీతో స్పెషలైజేషన్ కొలాబరేట్ అయ్యి ఉంటామో ఆ కంపెనీకి కొలాబరేట్ అయిన కంపెనీకి మనం 8.5 lakhs వరకు మనం పే చేస్తాం. టోటల్గా స్పెషలైజేషన్ తీసుకుంటే 8.5 lakhsలో అయిపోతుంది. నార్మల్ కోర్స్ అయితే నార్మల్ సిఎస్సి అయితే 8 lakhsతో అయిపోతుంది అనమాట. మనకి మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. మన ఈవెన్ తెలుగు ఫుడ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. అంటే ఇయర్ నుంచి కొంచెం తెలుగు స్టూడెంట్స్ మన సౌత్ ఇండియా నుంచి కూడా ఎక్కువ స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి మనకి సపరేట్గా తెలుగు మెస్ అనేది కూడా అంటే మన స్టూడెంట్స్ ఎక్కువ ఫుడ్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి అట్ సేమ్ టైమ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఢిల్లీకి వచ్చేసి మనకి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి డైరెక్ట్ ట్రైన్ ఉందండి. మనకి షారాన్పూర్ అంటాము, నియర్ బై రూర్కీ వస్తుంది ఒక 10 kilometersలో. సో డైరెక్ట్ ట్రైన్ కూడా ఉంది. లేకపోతే ఢిల్లీకి మనకి పాన్ ఇండియా నుంచి ఎవ్రీ ప్లేస్ నుంచి కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది. ఢిల్లీ టు జస్ట్ ఒక 2.5 hours మనం క్యాంపస్ అనేది రీచ్ అవ్వచ్చు.
సో మొత్తంగా ఒకవేళ ఇవన్నీ బెనిఫిట్స్ మనకి ఇక్కడ యూనివర్సిటీలోనే ఉన్నాయి సార్, బట్ ఒకవేళ ఇన్ కేస్ ఎనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటే గైడెన్స్ ఇస్తాం మేడం. మనకి జిఆర్ఈ, టోఫెల్, ఐఎల్స్ ఇలాంటి అన్ని కోర్సెస్ కూడా మనం ఫైనల్ ఇయర్లోనే ప్రొవైడ్ చేస్తాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే థర్డ్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవ్వచ్చు. అట్ సేమ్ టైం 2 years ఇండియా, 2 years అబ్రాడ్ ప్రోగ్రామ్ ఉంది. ఇంట్రెస్ట్ స్టూడెంట్కి ఆల్మోస్ట్ మా యూనివర్సిటీకి 40 different కంట్రీస్ నుంచి కొలాబరేషన్స్ ఉన్నాయి యూనివర్సిటీస్. సో ఆ స్టూడెంట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఆ స్టూడెంట్కి మనకి ఆఫ్టర్ సెకండ్ ఇయర్ వీడు అప్లై చేసుకుంటే మనం డెఫినెట్గా వీడికంటే సూటబుల్ అయ్యే దీనికి మనం పంపించడం జరుగుతుంది మేడం. చెన్నై జేపీఆర్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కానీ ఇవన్నీ చేయటానికి ముందుగా అసలు కోర్సెస్ ఏంటి అండ్ జాబ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అబ్రాడ్ ఎడ్యుకేషన్కి ఏం గైడెన్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలుసుకోవడానికి భార్గవ్ గారు మన ముందున్నారు. అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఫైన్ అండి. మీరు ఎట్లా ఉన్నారు? సార్ ఐఎమ్ గుడ్ సార్. సార్ మీరు జేపీఆర్ యూనివర్సిటీ తరఫున స్టూడెంట్స్కి ఈసారి ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు సో దట్ వాళ్ళు ఎలా బెనిఫిట్ అవ్వచ్చు? యాక్చువల్లీ మా క్యాంపస్ సార్ లాస్ట్ 23 years నుంచి మనకి చెన్నై లొకేషన్లో ఉంటుందండి. సో మోస్ట్లీ అయినా మన క్యాంపస్లో సిఎస్సి గ్రూప్ ఉంది, సిఎస్సి ఏఎంఎల్ ఉంది, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఉంది, సిఎస్సి డేటా సైన్స్ కూడా ఉంది. సో మన క్యాంపస్ వచ్చేసరికి యాక్చువల్లీ చెన్నై టౌన్లోనే ఉంటుందండి. 23 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మా క్యాంపస్ జేపీఆర్ ట్రస్ట్ కింద ఆల్మోస్ట్ ఒక 8 to 10 ఇంజనీరింగ్ కాలేజ్లోని చెన్నై లొకేషన్లో ఉంది. సో హైయెస్ట్ ప్యాకేజ్ కూడా మన దాంట్లో 41 lakhs ఉందండి. సో జాబ్ ప్లేస్మెంట్స్కి సంబంధించి కూడా పక్క గ్యారంటీ కూడా ఉంటుందంటారా సార్? షూర్ మేడం, కంపల్సరీ. ఎందుకంటే మా యూనివర్సిటీలో వచ్చేసరికి మేము యాక్చువల్లీ ఇంటేక్ వచ్చేసరికి 350 seats తీసుకుంటున్నాం. ఓన్లీ తెలంగాణ 350 వచ్చి ప్లస్ ఆంధ్ర వచ్చేసరికి 350 తీసుకుంటున్నాం. సో ఓవరాల్ 700 మాకు లిమిట్ వచ్చేసరికి. సో ఓవరాల్గా మాకు ఏంటంటే 350 కంపెనీస్తో టైఅప్ అయ్యింది. ఓవరాల్ మనకు వస్తారు స్టార్టప్స్ కానీ, level 1 కానీ, level 2 కానీ, level 3 ఏ కంపెనీస్ అయితే 350తో ఉంది. సో మా క్యాంపస్ చుట్టూరు కూడా ఆల్మోస్ట్ నావలూరు జంక్షన్ అండి మాది వచ్చేసరికి. లైక్ ఇక్కడ వచ్చేసరికి మనకి హైటెక్ సిటీ ఉంది కదండి మన హైదరాబాద్లో. సో అదే రీజియన్ మన చెన్నై వచ్చేసరికి నావలూరు జంక్షన్ ఉంటారు. చుట్టూరు ఆల్మోస్ట్ 350 to 500 కంపెనీస్ ఉంది. సో మనకు సో ఎవ్రీ స్టూడెంట్ కూడా ఇన్ కేస్ మన థర్డ్ ఇయర్లో కూడా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా క్యాంపస్ పక్కనే కాబట్టి ఆల్మోస్ట్ వెళ్ళిపోయి అక్కడ తీసుకోవచ్చు మేడం. సో ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం అబ్రాడ్ వెళ్ళాలంటే కూడా గైడెన్స్ ఇస్తారు? షూర్ మేడం. యాక్చువల్లీ మా దాంట్లో వచ్చేసరికి ఇంకో కోర్స్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. 3 years మా క్యాంపస్లో చదువుకొని ఫైనల్ ఇయర్ వచ్చేసరికి మాకు ఫారెన్ వచ్చేసరికి కొన్ని యూనివర్సిటీ యూఎస్ కానీ, యూకే కానీ, కెనడాలో కొన్ని యూనివర్సిటీ మాకు టైఅప్ అయ్యి ఉంది. సో ఆ యూనివర్సిటీ 3 years ఇక్కడ చదువుకొని 1,60,000 ట్యూషన్. యాక్చువల్లీ మా కాలేజ్ ఫీజు వచ్చారు యాక్చువల్లీ 1,60,000. ఇదే ఫీజుతో మేము ఫారెన్ యూనివర్సిటీ టైఅప్ అయి ఉంది. హాస్టల్ ఫీజు సపరేట్గా ఉంటుంది, అది క్యాండిడేట్ పే చేసుకుంటారండి. యాక్చువల్లీ వచ్చేసరికి మాది వచ్చేసరికి మా క్యాంపస్ మెయిన్ చెన్నై టౌన్లో ఉండటం వల్ల ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా మార్నింగ్ క్యాంపస్కి వచ్చేసి డైరెక్ట్గా కంపెనీస్ కూడా పక్కనే కాబట్టి కంపెనీకి వెళ్ళి డైరెక్ట్ ఈవినింగ్ కూడా క్యాంపస్కి వచ్చేసి దగ్గరలో. ఉత్తరాంచల్ యూనివర్సిటీ కోర్స్ డీటెయిల్స్ గురించి, జాబ్ ప్లేస్మెంట్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మౌనిక గారు మన ముందున్నారు. అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? హలో, హాయ్, ఫైన్. సో మౌనిక గారు, ఇక్కడ మనకు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఈసారి స్టూడెంట్స్కి ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తారు? ఇక్కడ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అన్నది మనకి ఇండియాలోనే టాప్ యూనివర్సిటీ. ఇక్కడ మనకేంటంటే ఇంకా సిఎస్సి కోర్స్లో వచ్చేసి మనకి స్పెషలైజేషన్స్ 4 ఆఫర్ చేస్తున్నామండి. ఏఐ కానీ, తర్వాత సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిస్ట్, అండ్ సివిల్ అండ్ మెకానికల్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఏరోస్పేస్ కూడా ఉంటుంది. సో ఇవి ఎందుకు ఇవి అంటే ఇంకా ఇప్పుడు దీనికి మాత్రం ఫ్యూచర్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ కోర్సెస్ మనం ఆఫర్ చేస్తున్నాం. సో ఈ కోర్సెస్తో పాటు ఎనీ అదర్ రెగ్యులర్ కోర్సెస్తో పాటు మనకి జాబ్ ప్లేస్మెంట్స్కి కూడా గ్యారంటీ ఉంటుందా ఉత్తరాంచల్ యూనివర్సిటీ? డెఫినెట్గా ఉంటుందండి. ఏ యూనివర్సిటీ కూడా కన్ఫర్మ్ అని చెప్పలేదు కానీ ఇక్కడ ప్లేస్మెంట్ మాత్రం కన్ఫర్మ్గా ఉంటుంది. స్టూడెంట్ చేయాల్సింది అటెండెన్స్ మాత్రం 75 to 80% ఉండాలి అండ్ బ్యాక్లాగ్స్ లేకోకుండా చూసుకోవాలి. సో ఈ 2 చేశారనుకోండి ఖచ్చితంగా స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ విషయంలో 2-3 ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే కనుక మనకి ఇక్కడ ఈ యూనివర్సిటీలో స్టూడెంట్స్ని లిమిటెడ్ తీసుకుంటాము. అదర్ యూనివర్సిటీకి మన యూనివర్సిటీకి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ ఓన్లీ గ్రూప్కి 250 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటామండి. సో మనం 750 MNC కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాం కాబట్టి ఒక కంపెనీ నుంచి ఒక ప్లేస్మెంట్ పెట్టుకున్నా మనకి 750 ఉంటాయి. సో స్టూడెంట్ లిమిటెడ్ ఉంటారు కాబట్టి 2-3 ఆప్షన్స్ స్టూడెంట్కే వస్తాయి, స్టూడెంటే చూస్ చేసుకుంటారు. సో హైయెస్ట్ ప్యాకేజెస్ ఇంతకుముందు స్టూడెంట్స్ ఎంత ప్యాకేజెస్కి ప్లేస్ అయ్యారు? 1,50,00,000 ఉందండి హైయెస్ట్ ప్యాకేజే. మనకి యావరేజ్ వచ్చేసి 8 to 12 lakhs ఉంటుంది. ఎంత యావరేజ్ స్టూడెంట్ అయినా మినిమంలో మినిమం 7 lakhs ప్యాకేజ్తో బయటకు వస్తారు.
సో దీంతో పాటు ఒకవేళ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అనుకుంటే కూడా గైడెన్స్ ఇస్తారా? యా, డెఫినెట్గా ఉంటుందండి. ఇక్కడ మనం ఏంటంటే 750 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాము. ఒకవేళ స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి అక్కడికి వెళ్ళడానికి ఏ అయితే గైడెన్స్ అవసరం ఉంటుందో ఆ గైడెన్స్ ఇస్తాము. అండ్ ఇంటర్న్షిప్లోనే స్టూడెంట్ ఫారిన్ ఇంటర్న్షిప్ ఉంటుంది, ఫారిన్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. సో అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇంటర్న్షిప్లోనే స్టూడెంట్ ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఉంటుంది. హరిత గారు, సో ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మనకు కోర్సెస్ అండ్ ఈ డీటెయిల్స్ అని మౌనిక గారు చెప్పారు. బట్ తెలుగు స్టూడెంట్స్ వస్తే అక్కడ ఉండటానికి ఇబ్బంది అవుతుందేమో అనే థాట్లో చాలామంది ఉంటారు కదా, సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అక్కడ యాక్చువల్లీ మన తెలుగు పీపుల్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నెంబర్ ఆఫ్ పీపుల్ మన యూనివర్సిటీలో తెలుగు మెంబర్స్ చాలామందే ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి సెక్యూరిటీ చాలా బాగుంటుంది తెలుగు పీపుల్కి. లైక్ నార్త్ పీపుల్ అని తెలుగు పీపుల్ అని కంపారిజన్ లేకుండా ఇద్దరిని ఈక్వల్గా బాగా చూసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్ అనేది బయటికి వెళ్ళాలన్నా ఏమైనా చేయాలన్నా పేరెంట్ పర్మిషన్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ లైక్ ఫుడ్ వచ్చేసి కూడా ఏంటంటే మనకి సౌత్ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది అండ్ నార్త్ ఫుడ్ ఆల్సో అవైలబుల్ ఉంటుంది. లైక్ ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు, లైక్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా. సో ఇక్కడ మనకేంటంటే సపరేట్ మెస్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మన తెలుగు పీపుల్కి ఏ ప్రాబ్లం అనేది ఉండదు, అంతా చాలా బాగా చూసుకుంటారు. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అండ్ ద అపోలో యూనివర్సిటీకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఇప్పుడు మన రమేష్ సార్ మన ముందున్నారు. కోర్స్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుదాం. హలో సార్, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. సార్, ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ మనకి యూనివర్సిటీలో ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, సో దాన్ని బట్టి స్టూడెంట్స్ ఎలా బెనిఫిట్ పొందగలరు? ఓకే, ఇది అపోలో యూనివర్సిటీ వచ్చి చిత్తూరులో ఉందండి. ఇది అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ సంయుక్తంగా ఒక కోర్స్ లాంచ్ చేశారు. యూకే ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్. ఇది 2 years వచ్చి ఇండియాలో అపోలో యూనివర్సిటీలో చిత్తూరులో చదువుతారు. తర్వాత 1 year యూకేలో చదువుతారండి. ఆ తర్వాత వాళ్ళకి పిఎస్డబ్ల్యూ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ 2 years వస్తుంది. సో దీనివల్ల వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ ఈ కోర్సు యూకే వెళ్ళి చేయాలి అంటే 70-80 lakhs అవుతుంది. అదే ఇక్కడ ఇండియాలో 2 years చేసి యూకే వెళ్ళడం వల్ల 35 lakhsలో అయిపోతుంది. అంటే 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, 100% లోన్ గ్యారంటీ ఉంది. అండ్ ఇండియాలో ఒక నార్మల్ కాలేజ్లో చదవాలన్నా వాళ్ళ 10 లక్షలు అవుతుంది. ఒక మంచి కాలేజ్లో చదవాలంటే 20-30 లక్షలు అవుతుంది. అదే బడ్జెట్లో వాళ్ళకి ఇంటర్నేషనల్ డిగ్రీ వస్తుంది, ప్లేస్మెంట్స్ బాగుంటాయి, ప్యాకేజెస్ కూడా బాగుంటాయి. అండ్ లేటెస్ట్గా ఏవైతే అప్డేటెడ్ కోర్స్ ఉన్నాయో ఆ అప్డేటెడ్ కోర్స్ కూడా ఉన్నాయి. బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్స్ ఉందన్నమాట. ఈ కోర్స్కి ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి ఫ్యూచర్లో. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కోర్స్ ఇండియాలో చేయడానికి కావాల్సిన ఫ్యాకల్టీ అంటే అంత నాలెడ్జ్ ఉన్న ఫ్యాకల్టీ చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా టాప్ కాలేజ్, టాప్ యూనివర్సిటీస్లోనే మ్యాక్సిమం ఉంటారనమాట. సో దీనివల్ల ప్లేస్మెంట్స్కి యూజ్ అవుతుంది. 3 yearsలోనే వాళ్ళు కెరీర్లో సెటిల్ అయిపోవచ్చు అనమాట. యూకే మళ్ళీ అబ్రాడ్ వెళ్ళి ఎంబీఏ కానీ ఎంఎస్ కానీ చేయాల్సిన అవసరం లేదు. సో చాలామంది బీటెక్ 4 years చదివి ఇక్కడ మళ్ళీ ఎంఎస్కి ఎంబీఏకి అబ్రాడ్ వెళ్తూ ఉంటారు. సార్, ఇప్పుడు కోర్సెస్ ఆఫరింగ్ గురించి చెప్పారు, బట్ జాబ్ ప్లేస్మెంట్ సంగతి ఎలా ఉంటుందండి? మ్యామ్, ఇది ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళకి ఇంటర్న్షిప్స్ ఇస్తారు. అపోలోలో వీళ్ళు ఏదైతే ఇక్కడ రీసెర్చ్ జరుగుతుందండి, అంటే ఫ్యూచర్లో అంతా కూడా డిజిటల్ హెల్త్ వస్తుంది కదా, ఏఐని యూస్ చేసి ట్రీట్మెంట్ ఎలా చేయాలనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వాళ్ళు అండ్ అపోలో యూనివర్సిటీ వాళ్ళు కలిసి ఒక రీసెర్చ్ చేస్తున్నారు. సో ఈ రీసెర్చ్ చేసే దాంట్లో వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్ చేస్తారు. ఇంటర్న్షిప్ చేయడం వల్ల వీళ్ళకి నాలెడ్జ్ బాగా వస్తుంది. దానివల్ల వాళ్ళకి ఏంటంటే జాబ్స్ ప్లేస్మెంట్స్ ఈజీ అవుతాయి. అండ్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా కొన్ని ఉంటాయి. యూకే వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ 20 hours పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు. అండ్ బీబీఏ కోర్స్ కూడా ఉంది. దీంట్లో వాళ్ళకి చాలా అంటే చాలా మంచి జాబ్స్ వస్తాయి. బీబీఏ వాళ్ళకి, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ వాళ్ళకి ఇంకా చాలా ఆప్షన్స్, చాలా యూసేజెస్ ఉన్నాయండి ఈ కోర్స్ వల్ల. సార్, నెక్స్ట్ ఒకవేళ అబ్రాడ్ గురించి ఆల్రెడీ ఇది ఫస్ట్ నుంచే అబ్రాడ్ కాంబినేషన్తో వెళ్తుంది కాబట్టి సో స్పెసిఫిక్గా మనం ప్రత్యేకంగా కూడా ట్రైన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా వాళ్ళకి అబ్రాడ్ ఎడ్యుకేషన్ వస్తుంది. అవును మేడం, ఏంటంటే ఇది ఓన్లీ 60 members తీసుకుంటారు, లిమిటెడ్ అడ్మిషన్స్. వీళ్ళందరూ కూడా యూకే వెళ్దామని జాయిన్ అయ్యేవాళ్ళు. సో చాలామంది పేరెంట్స్కి భయం ఉంటుంది అనమాట, మా పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు అక్కడికి వెళ్ళి సర్వైవ్ అవ్వగలరా లేరా అని ఇబ్బంది పడతారు అనుకుంటారు. వీళ్ళు ఇక్కడ 2 years ఇక్కడ ఉంటారు. సో 2 years ఇండియన్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ కూడా వస్తుంది. అండ్ ఈ 60 మంది అందరూ కలిసే యూకే వెళ్తారు. అక్కడ మాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అనే ఇబ్బంది లేకుండా అందరూ కలిసి వెళ్తారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఈజీగా సర్వైవ్ అవుతారు. వీళ్ళందరూ కూడా ఒకే చోట ఉంటారు, హాస్టల్లో కానీ ట్రావెల్ చేసేటప్పుడు కానీ అంతా ఒకేసారి వెళ్తారు. సో వాళ్ళకి వన్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆల్మోస్ట్ అక్కడ 1 year యూకేలో స్టడీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ యూకేలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడే ముందే ప్రిపేర్ చేసి పంపిస్తారు. సో ప్లేస్మెంట్స్ ఈజీగా వస్తాయి వాళ్ళకి అక్కడ. సో
ప్రజెంట్ అబ్రాడ్లో ఏ కంట్రీలో అయినా సిచ్యువేషన్ అయితే బాగాలేదండి, ఈవెన్ ఇండియాలో కూడా బాగాలేదు జాబ్ మార్కెట్. బట్ వీళ్ళు పాస్ అయ్యేది 2028లో 2028లో కాబట్టి అప్పటికి చాలా సిచ్యువేషన్స్ చేంజ్ చేసి వస్తాయి. ఎప్పుడైతే యాక్చువల్గా చాలామంది చేసే తప్పు ఏంటంటే క్రైసిస్ ఉన్నప్పుడు వెళ్ళరు, బట్ క్రైసిస్ ఉన్నప్పుడు వెళ్తేనే తక్కువ మంది వెళ్తారు కాబట్టి ఆ క్రైసిస్ అయిపోయే టైంకి వీళ్ళకి జాబ్స్ వస్తాయన్నమాట. ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి మంచి కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ కోర్స్ చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. సందీప్ యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇప్పుడు మన ముందు సాయి కుమార్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? సార్, ఈ సందీప్ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి ఈసారి మీరు ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, దానివల్ల వాళ్ళు ఎలా బెనిఫిట్ అవుతారు? ప్రజెంట్ మనకైతే సందీప్ యూనివర్సిటీలో ఎంపీసీ కంప్యూటర్ స్టూడెంట్స్కి మనకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ బాగా చేస్తున్నాం సార్ మేడం. దాంట్లో మెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు మెషిన్ లెర్నింగ్ కూడా ఇస్తున్నాం. నెక్స్ట్ మన క్లౌడ్ కంప్యూటింగ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి మనకి. మెయిన్ ఏంటంటే ఏరోనాటికల్, ఏరోస్పేస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మన సందీప్ యూనివర్సిటీలో. సో దీంతో పాటు వాళ్ళకి అదర్ అంటే ఎడ్యుకేషన్ అంతా కామన్ కదా మరి, బట్ జాబ్ ప్లేస్మెంట్ అనేది మేజర్ కదా అనుకుంటారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు మనకి అన్ని యూనివర్సిటీతో కంపేర్ చేస్తే సందీప్ యూనివర్సిటీలో రీసెంట్గా లాస్ట్ మంత్ 2025లో April 24 and 25 మెగా జాబ్ ఫేర్ అనేది కండక్ట్ చేశారండి. నియర్లీ 177 కంపెనీస్ అనేవి మనకి ప్లేస్మెంట్కి వచ్చాయి. సో చాలామంది యూనివర్సిటీలో ఏంటంటే సందీప్ యూనివర్సిటీ కాకుండా వేరే యూనివర్సిటీ మహారాష్ట్ర స్టేట్లో వాళ్ళు కూడా ప్లేస్మెంట్లో మనకి వాళ్ళు వచ్చారన్నమాట. ప్లేస్మెంట్ గురించి చాలామంది ప్లేస్ అయ్యారు కూడా యూనివర్సిటీలో. సో సార్, దీంతో పాటు ఒకవేళ ఎవరన్నా అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటే కూడా మీరు ఏమైనా గైడెన్స్ చేస్తూ ఉంటారు? గైడెన్స్ ఇస్తారండి, అది కంపల్సరీ. ఎందుకంటే మనకి సందీప్ యూనివర్సిటీలో ఇండియా వైడ్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే ఒక 12 యూనివర్సిటీస్కి ఏంటంటే ఇంక్యుబేటర్ సెంటర్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇంక్యుబేటర్ సెంటర్ మీన్స్ మన స్టూడెంట్స్ ఏమైనా ఫర్దర్గా అబ్రాడ్కి వెళ్ళాలనుకున్నా లేదంటే ఏమైనా స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకున్నా కూడా ఏంటంటే సందీప్ యూనివర్సిటీ నుంచి మనకు ఫండ్స్ రిలీజ్ చేస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టైఅప్ ఉంది సందీప్ యూనివర్సిటీకి. సో దీనివల్ల స్టూడెంట్కి కూడా మంచి అవైలబిలిటీ ఉంటాయి కోర్సెస్, కానీ మనకి ప్లేస్మెంట్ గురించి అయినా నెక్స్ట్ మనకి ఇది ఇంక్యుబేటర్ సెంటర్ గురించి అయినా చాలా హెల్ప్ ఉంటుంది మేడం. ఎందుకంటే ఒక 1 CR వరకు ఫండ్ అనేది రిలీజ్ చేస్తుంది సందీప్ యూనివర్సిటీ ఇంక్యుబేటర్ సెంటర్ నుంచి. సో ఆ 1 CR అనేది అందరు స్టూడెంట్స్కి లేదండి. ఒక స్టూడెంట్ స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకున్నా ఫినాన్షియల్గా లేని స్టూడెంట్ బట్ టాలెంటెడ్ స్టూడెంట్, అలాంటి వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్ యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే ఒక కమిటీ కండక్ట్ చేస్తారు. ఆ కమిటీ కండక్ట్ చేసినప్పుడు ఆ స్టూడెంట్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, దాని గురించి వాళ్ళ కమిటీ సాటిస్ఫైడ్ అయితే వాళ్ళకి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. సో గోకుల్ గ్లోబల్ యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ తెలపడానికి ఇప్పుడు డైరెక్టర్ సుమర్ సింగ్ రాథోడ్ సార్ మన ముందున్నారు. సో అడిగి తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? హలో మ్యామ్. So may I know the courses you are offering to the students from Gokul Global University, so that how can they get benefited in their future career? Yeah, first of all, I wanna gratitude and thanks to all of you for organizing this beautiful event and beautiful fair. I'm very sure that the students of this place will be very benefited from there. I'm from Gokul Global University, Sidhpur, Gujarat, and we have so many courses. We are the medical university, Ayurvedic, homeopathic, pharmacy, nursing, paramedical, engineering, humanities, arts, all the courses we have. Sir, so after the courses, most of the students look for the job placements, right? So what do you offer for those students and how do you guarantee about that? Actually, we are the university situated in the Gujarat, and Gujarat is the very good place for the job and the employment purpose. And we have the lots of university collaborations, and our owner, which are in the dynamic leadership, we are working. Shri Balwant Singh Rajput, he is the cabinet minister of Gujarat and industrial minister also. So we have lots of industries in the Gujarat, and we have collaborate with them. So we have no issue about the placement, and we have very good placement records. Right, sir. Sir, if any of the students wants to go for abroad and willing to go for abroad education after this basic education, so how do you guide those students? Actually, already we have more than 18 countries international students. So and there are lots of with the foreign universities we have collaborated already, and we are going on we are to expand this project also. Right now, more than 50 international universities we have already collaborated, and we have the student exchange program also. So in BTech we have the 2 year in India in Gujarat and 2 year in the foreign. So in this collaboration and the students experience program, we are expanding in this area.
Sir, also most of the Telugu people will be bothered about the food and all the ambience, location and all the things, right, sir? So how do you give the assurance to those Telugu students whoever comes to that Gokul Global University? Actually, our medium of instruction is the English, and for the food, especially food, we have the separate mess and separate food menu for the Telugu students. So that's no problem. Already we have more than 100 students from Hyderabad, the nearby area, and the separate cook from here. So our students will not feel that they will always feel the like home, like food or anything. డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చెప్పడానికి ఇప్పుడు మన ముందు అడ్మినిస్ట్రేటివ్ హెడ్ డాక్టర్ సునీల్ ఉన్నారు మన ముందు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? I'm good. I'm feeling fantastic here. Yeah, great, sir. So, sir, may I know the courses that you are offering to the students whoever come to your university, so that how can they can get the benefits from those courses in their career? Yes, we are offering many courses, more than 50 courses we are offering. Particularly if you go with the technical courses, we offer CSE with the AI and ML particularly. And there are the 4 different branches are there. You can do with the AI separately, you can do machine learning. Even AI with the cyber security also we are providing. And let me tell you that we are providing one of the important courses with the lowest fees among all of them. That's a 6.2 lakh rupees we are providing all for 4 years, including hostels. We are providing all facilities like the cook will be also from the AP, from Telangana as well. Students who are teaching with you, they are also from the same states. We have the most the qualified staff. We collaborated with the companies like the TCS, Microsoft, Intel, many of them, and we are providing the average package of 62 lakhs to everyone. Even we have the chorus. We collaborated with the L&T as well. And there we are sending our students from each semester for the internships. So every 6 months they need to spend the 21 days for the internship. So for the at least 8 times they need to do the internship. So and we are not teaching our students that they need to select their companies in the beginning of the first semester, like they select the Microsoft. The Microsoft is not allowing any students, those who have less than 8 CGPA. So we are training our students to select from the first semester. And that first semester you need to decide that Microsoft is that, so you need to train yourself to get an 8 CGPA every semester. So at the end you will get qualified, you will get selected. And we are working for this field for last 49 years. One of the vast experience that we have. So also accordingly, this shows clearly that there is a good placements for the job for the students who have joined this college or university, right? So whoever the students think about going for abroad for higher education, so how do you guide them? Yes, we have collaborated with the K7. That's one of the international, the overseas company. We collaborated with them, and they are offering the different kind of the courses, like the PG courses. Our students has been placed in New Zealand, USA, London, in other countries as well. But we are training them. We are giving the training like for the IELTS, TOEFL, GRE. And also we are offering 2 different languages like German and French also we are offering to them. So they are they get acquainted with that. Like those who like to go for the German language is compulsory for them. So we are providing them. And that K7 is the one of our the company collaborator. They'll come and their people will come and teach. Like L&T employees will come and teach over here in the university. The students get the actual idea what actually they need. NMIMS యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చెప్పడానికి మన ముందు అడ్మినిస్ట్రేటివ్ హెడ్ టీపీ తివారీ సార్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? Hello, good afternoon. So ma'am, we are here for this Telangana Education Fair. So we are representing NMIMS, not only Hyderabad. We have 9 campuses. Nine campuses. We have campus in Mumbai, Bangalore, Indore, Chandigarh. We have campus in Bangalore also. We have campus in Sirpur, and in Hyderabad we have 2 different campuses. So one campus is in Tarnaka, that's for specifically for BCom courses. Okay, we have BBA and BCom in Tarnaka campus, and so BCom and BBA campus is in Tarnaka. But for this year onwards, we are running all the courses only from Jadcherla campus. So if you want to apply for NMIMS, you have to clear different entrance exam. Like if you want to apply for BCom courses, you have to clear NPAT entrance exam, like for BBA and BCom. Similarly for pharma and engineering, you have to clear NCET entrance exam. Okay, so the eligibility is more than 50%,
and you have to clear all your exam in one shot. Like suppose you don't have you shouldn't have any backlogs in plus 11th or 12th entrance exams. So once you fill the entrance exam form, you have an option to select course and campus as per your choice. Like you can select your course, campus and examination centers. Examination centers, why? Because the exams will be online, but it will be only at the centers. So you can select campus centers as per your convenience. We have centers in LB Nagar, we have centers in Miapur, we have centers in Gachibowli, Madhapur, High-Tech City. So suppose you are from LB Nagar or Dilsukh Nagar, you can select your centers as per your convenience. Similarly, if you want to give the entrance exam in Hyderabad, but if you want to study in Mumbai, you can select your preference, campus preference as per your choice. So we provide 5 preferences for campus selection as well. Okay. The fees is 2,25,000 for BTech. For BBA, it's 2,85,000. For Pharma, it's also we have 2 different courses. And name the course, and we have that course. It's not only about Pharma Tech or BBA or engineering. We have courses for music also. We have courses for aviation also. We have courses for design also. We have courses for psychology also. We have courses for liberal arts. Whatever the course it might be, if the student wants to enter to NMIMS University, they need to appear for an exam and they need to complete it by one shot. Yes. And they need to qualify in that examination so that they can enter into the university, right, sir? Yes. So after entering to the university, how will be the guaranteed about the job placements and all the things? Ma'am, we have a student placement committee and we have our own placement team. So in Hyderabad, Mr. Vamsi Krishna is heading the placement department. Nice. Okay, and even our students are also very active. Even they are bringing companies not only from Hyderabad, companies from Hyderabad, Bangalore, Delhi, from all the places companies are coming, because they are getting quality students from Hyderabad, from NMIMS. So that's why they are coming, and that's why students are also very much eager, not only from southern region, also from eastern region of India. They are coming to NMIMS. They are choosing campus preference as Mumbai, Bangalore, Hyderabad. Even also student can look for, if a student is looking for abroad education and for higher education, so do you guide them to go for abroad education too? Yeah, so we have international linkages also. We have a linkages program also, where 3 years you can study here, 1 final year you can still go there, again 2 years course here, again 2 years 2 final year you can go abroad. So for more information, you can scan our QR code. You'll get more information, or else you can log in into our website for more information for admission. సో ఇప్పుడు ఆత్మీయ యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చెప్పడానికి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ రాజు గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి. సార్, ఇప్పుడు మనకు ఆత్మీయ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి ఇయర్ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? సో దానివల్ల వాళ్ళు ఎలా బెనిఫిట్ అవుతుంది? ఇంజనీరింగ్ రిలేటెడ్ అన్ని కూడా అడ్వాన్స్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. దాంట్లో సిఎస్సి రిలేటెడ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఈవెన్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా మా దాంట్లో ఉన్నాయి. కోర్ రిలేటెడ్ అయితే EEE, సివిల్, మెకానికల్, ఇవన్నీ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సార్, ఇప్పుడు కోర్సెస్ అనేవి చాలా వస్తున్నాయి. అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, బట్ వచ్చిన తర్వాత జాబ్ గ్యారంటీ అనేది చెప్తారు, పక్కా వస్తుందా రాదా అనే డౌట్లో ఉంటారు. వాళ్ళకి జాబ్ రిలేటెడ్ నో ప్రాబ్లం అండి. మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ దీంట్లో న్యూ టెక్నాలజీస్ అని ఇందులో ఉన్నాయి. దానికి సంబంధించి పిల్లలకు ఫస్ట్ ఇయర్ నుంచి 4 ఇయర్స్ వరకు కూడా CRT ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో జాబ్ ప్లేస్మెంట్ అనేది 100% వస్తుంది, 1,000% వస్తుంది. దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. సరే, ఒకవేళ జాబ్ అంటే అక్కడే కంప్లీట్ చేయడమే కాకుండా కొంతమంది అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా మీ దగ్గర ఏమైనా గైడెన్స్ ఉంటుంది? అది హైబ్రిడ్ మోడ్ ఎడ్యుకేషన్లో ఉంటుంది. 2 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఇక్కడ చేసుకొని మిగతా 2 ఇయర్స్ హైయర్ ఎడ్యుకేషన్, అంటే మిగతా 2 ఇయర్స్ వచ్చేసి వాళ్ళు అదర్ కంట్రీస్లో చేసుకోవడానికి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సార్, ఇక్కడ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ ఒకవేళ జాయిన్ అయిన తర్వాత ఆ బ్రాంచెస్ ఎక్కడికి వెళ్ళి ఎలా అప్రోచ్ అవ్వాలి? ఆత్మీయ యూనివర్సిటీ వచ్చేసి మాది ఓన్లీ గుజరాత్ రాజ్కోట్లో ఉంటుంది. ఇది సిటీ సెంటర్లో ఉంటుంది. ఓన్లీ 1 బ్రాంచ్. స్మార్ట్స్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఏంటో అవన్నీ తెలుసుకోవడానికి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకునేటువంటి కుమార్ సార్ మన ముందున్నారు, అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? యా బాగున్నానండి. సార్, ఇక్కడ స్మార్ట్స్ చాయిస్ ద్వారా స్టూడెంట్స్ అందరికీ మీరు ఈసారి అందించే కోర్సెస్ ఎలా ఉంటున్నాయి, వాటి వల్ల వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుంది కెరీర్లో? స్మార్ట్ చాయిస్ నుంచి ఏంటంటే మేము ప్రజెంట్గా వచ్చేసి ITM యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్ని మేము ప్రజెంట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ అండి. ఇక్కడ వచ్చేసి బీటెక్, మేనేజ్మెంట్, అగ్రికల్చర్ BSc, ఫుడ్ టెక్, బయోటెక్, ఫారెన్సిక్ సైన్స్,
ఇలా మనకి అన్ని రకాల కోర్సెస్ అవైలబుల్గా ఉంటుందండి. సో మేము ఎక్స్క్లూజివ్ టైప్గా ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఏపీ స్టూడెంట్స్కి ఎస్పెషల్గా సో లైక్ వీ బ్రాడ్ విత్ సమ్ అదర్ ఫీ కన్సెషన్స్. యాక్చువల్ ఫీ వాళ్ళది అరౌండ్ 11 lakhs అనేది ఉన్నట్లయితే మనం దానికి సిఎస్సి కోర్సెస్కి ఇందులో ఉన్నటువంటి స్పెషలైజ్డ్ కోర్సెస్కి ఏవైతే ఉన్నాయో సిఎస్సి ఏఐఎంఎల్, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, దీస్ 3 సిగ్నేచర్ కోర్సెస్కి మనం చార్జ్ చేసిన అమౌంట్ వచ్చేసి 9 lakhs ఫర్ 4 years ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్ అండ్ ఎవ్రీథింగ్ అండి. సో వీటితో పాటుగా ఎక్స్ట్రాడినరీ ఉన్నటువంటి ఇంకొక బ్రాంచ్ ఏంటంటే ఈసీ అన్నది చాలా ఎవర్ గ్రీన్ బ్రాంచ్ ఇన్ ఇండియా. సో అది వచ్చేసి మనకి ఇక్కడ లోకల్ కాలేజెస్ ఇక్కడ కూడా ఆ ఫీచర్స్ లేవండి. సో ఈసీ విత్ ఐఓటీ అండ్ సెన్సార్స్ కానీ లేదా ఈసీ విత్ విఎల్ఎస్ఐ టెక్నాలజీ, ఈసీ విత్ సెమీ కండక్టర్ టెక్నాలజీ. సో దీస్ 3 సిగ్నేచర్ కోర్సెస్ అవైలబుల్ ఇన్ మై ఐటీఎం యూనివర్సిటీ అని చెప్పగలుగుతాను. అనదర్ కోర్స్ లైక్ ఎలక్ట్రికల్ అండి. సో నార్మల్గా ఎలక్ట్రికల్ అంతా కూడా ఇక్కడ ఓన్లీ రా ఎలక్ట్రికలే ఉంటుంది. బట్ కమింగ్ టు ఐటీఎం యూనివర్సిటీ వీఆర్ ఆఫరింగ్ ఎలక్ట్రికల్ విత్ వెహికల్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ సోలార్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ అని చెప్పేసి అనదర్ సిగ్నేచర్ కోర్స్ అనమాట. సో మా దగ్గర మెకానికల్లో మెకానికల్ యాజ్ వెల్ యాజ్ మెకట్రానిక్స్, సివిల్లో సివిల్ యాజ్ వెల్ యాజ్ స్ట్రక్చర్స్. సో ఈ విధంగా మా దగ్గర ఉన్నటువంటి ఏదైతే టెక్నాలజీ కోర్సెస్ ఉన్నాయో కంప్లీట్గా యూనిక్ అండ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా వీఆర్ ప్రొవైడింగ్ విత్ ఇన్ ద క్యాంపస్ విత్ సిఎస్సి వాళ్ళకి అమెజాన్, అదేవిధంగా ఐబిఎం కంపెనీ వాళ్ళతో కొలాబరేషన్ ఉంటుంది. జనరల్గా అంతా వినే ఉంటారు, టైఅప్ అనేది వినే ఉంటారు. బట్ ఇక్కడ టైఅప్ కాకుండా కొలాబరేషన్ ద్వారా పిల్లలకి ఇండస్ట్రీ సంబంధించినటువంటి ప్రతి కోర్సు కూడా మనం ప్రాపర్గా నీట్గా ట్రైన్ చేస్తున్నాం. సార్ మరి ఇవన్నీ క్లియర్గా ఉన్నప్పుడు జాబ్ ప్లేస్మెంట్స్కి కూడా ఎటువంటి గ్యారంటీ ఇస్తారా? అండ్ అబ్రాడ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా ఎటువంటి గైడెన్స్? ఎస్ అండి, మా యొక్క యూనివర్సిటీ నుంచి ప్రజెంట్గా అయితే సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి కరికులం ప్రకారము ఎవరైతే టాపర్గా ఉంటారో, సిజిపిఏని ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తారో వాళ్ళ మనము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బ్యాచింగ్ మూవ్ చేస్తాం. సో అక్కడ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకి ల్యాబ్ అనేది ఉంటుంది. అక్కడ కనుక వాళ్ళు పర్ఫార్మ్ చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళని మేము అబ్రాడ్ కంట్రీస్కి మూవ్ చేస్తామండి. సో ద ఎంటైర్ ఎక్స్పెన్సెస్ అనేది మనకు యూనివర్సిటీ నుంచి ప్రొవైడ్ చేయబడుతుంది. సో ఆ విధంగా మన పిల్లలకి ఓవర్సీస్ గైడెన్స్ కూడా చేయబడుతుంది. అక్కడ కూడా మనం ప్లేస్మెంట్ ఇస్తున్నాము. ఈ 2 కంపెనీస్ కాకుండా అరౌండ్ 5-6 కంపెనీస్ అని మనకు టైఅప్స్ ఉన్నాయి. ఆ కంపెనీస్ ద్వారా మన పిల్లల్ని ప్లేస్ చేయగలుగుతున్నాము. అండ్ కమింగ్ టు అగ్రికల్చర్ అండి, కమింగ్ టు అగ్రికల్చర్ చెప్పాలంటే ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ డెఫినెట్లీ ఐ కెన్ సే యాజ్ ఏ కెరియర్ కౌన్సిలర్. నేను వచ్చేసి 20 years నుంచి పనిచేస్తున్నాను. సో ఇది గవర్నమెంట్ వాటితో కంపేర్ చేసినట్లయితే బెస్ట్ యూనివర్సిటీ అండి. ఇక్కడ అగ్రికల్చర్ బీఎస్సీ విత్ ఏఐతో నడుస్తుందండి. ఇక్కడ దే హ్యావ్ 3 CRCs, క్రాప్ రీసెర్చ్ సెంటర్స్ అన్నవి కొన్ని ఎకరాల్లో ఉంటుంది. ఈ క్యాంపస్ చాలా పెద్ద క్యాంపస్ కాబట్టి అసలు ఎలాంటి యూనివర్సిటీలో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ లేవన్నమాట. దాంతోపాటు మనకి ఫారెన్సిక్ సైన్స్ కానీ లేదా ఫుడ్ టెక్, బయోటెక్ ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా మనము పిల్లల్ని ట్రైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ అగ్రికల్చర్ బీఎస్సీ దే వర్ సెటిల్డ్ ఇన్ USA, UK. అక్కడి నుంచి కూడా నాకు వాళ్ళు కాల్ చేసి చెప్పారు. సో దే ఆర్ వెల్ ట్రైన్డ్ ఫ్రమ్ ఐటీఎం యూనివర్సిటీ ఫర్ అగ్రికల్చర్ బీఎస్సీ. ఈథేమ్స్ బిజినెస్ స్కూల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ చెప్పడానికి మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ పాషా సార్ మన ముందున్నారు, అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి సార్. ఈ ఈబీఎస్ బిజినెస్ స్కూల్లో స్టూడెంట్స్ అందరికీ వచ్చే ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎలా ఉండబోతున్నాయి, వాటి వల్ల వాళ్ళ కెరీర్ ఎలా బిల్డ్ అవుతుంది? ఈథేమ్స్ బిజినెస్ స్కూల్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ డిగ్రీ కాలేజ్ పంజాగుట్టలో ఉంది. ఇది ఆల్రెడీ 15 yearsగా హైదరాబాద్లో పంజాగుట్టలో ఉంది. అండ్ మనం ఆఫర్ చేస్తున్న ప్రోగ్రామ్స్ BBA, BCA అండ్ BCom. మనకి ఇంకోటి ఏమంటే 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది. అదే రీసెంట్లీ మన ఈథేమ్స్ బిజినెస్ స్కూల్ KPMG అనే మల్టీనేషనల్ Big 4 కంపెనీతో కొలాబరేట్ అయ్యాము. దాని నుంచి కూడా మనకు డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ప్రతి గ్రాడ్యుయేట్కి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేము కోర్సెరా అనే ఒక సర్టిఫికేషన్ మల్టీనేషనల్ కోర్సెరా సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్లీ. అవి కూడా మనము పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఉబుంటు అని ఒక ప్రోగ్రామ్ ఉంది మా కాలేజ్ యూనిక్. అది ఫ్యూచర్ అది ఏంటంటే మా చైర్మన్ గారు యొక్క థాట్ ప్రాసెస్తో మనం దాన్ని పెట్టడం జరిగింది. అదేంటంటే మెంటార్ మెంటీ అంటాం నార్మల్గా మనము యూనివర్సిటీస్ లెవెల్లో. ఇక్కడ ఉబుంటు అని ఒక ప్రోగ్రామ్ ఏంటంటే తన స్టూడెంట్ యొక్క కేపబిలిటీని అతనే ఐడెంటిఫై చేసి మేము ఒక 10 మంది గ్రూప్ మెంబర్స్గా టీమ్ మెంబర్స్గా తయారు చేసి వాళ్ళని మెంటర్ చేసి తర్వాత మా చైర్మన్ గారే వాళ్ళని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ని ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ స్కిల్స్ ఏవైతే ప్రజెంట్ ట్రెండ్స్ ఉన్నాయో ఆ ట్రెండ్స్కి అనుగుణంగా మనం ఇండస్ట్రీ రెడీగా వాళ్ళని ఇండస్ట్రీ చేస్తాము. అదేవిధంగా మన సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఇంటర్న్షిప్స్ కూడా ఇస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంకోటి ఏమంటే అట్ ది గ్రాడ్యుయేట్ లెవెల్లో ఆల్ PhD ఫ్యాకల్టీ ఉన్నారు మన దగ్గర. ఇంకో అది కాకుండా ఇండస్ట్రీ ప్రొఫెసర్స్ వచ్చి ఇక్కడ
టీచ్ చేస్తారు ఇండస్ట్రీ ప్రొఫెసర్స్. సార్ జాబ్ ప్లేస్మెంట్స్కి కూడా ఎటువంటి గ్యారంటీ? 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తున్నాము. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇవన్నీ కొలాబరేటివ్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ సర్టిఫికేట్స్ ఇస్తున్నాము డిగ్రీతో పాటు. దాన్ని బేస్ స్టూడెంట్ని మనము థర్డ్ ఇయర్కి స్టూడెంట్ విల్ బి రెడీ ఫర్ ద ఇండస్ట్రీ. అట్ ద సేమ్ టైమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ విల్ గో ఫర్ ద ఇంటర్న్షిప్స్ where that may be paid internships or internships where they can go to the industry and work over there and get the experience. Live experience vastadi, certificates from the industry, so that they will be ready for the industry in the third year itself. They can go and picked by the companies. డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ సిటీకి సంబంధించిన ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు మనం ముందున్నారు. సార్ని అడిగి ఈ కాలేజ్లో ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో కనుక్కుందాం. హలో సార్, ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానండి సార్. ఇక్కడ మరి మీ కాలేజ్లో స్టూడెంట్స్ అందరికీ ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, దాని ద్వారా వాళ్ళు కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఎలా యూస్ అవుతుంది? మేము డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఒక దాదాపు 2 decades నుంచి మేము ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇస్తున్నాము. ఈ కోర్సెస్ అనేది ఇంటర్మీడియట్లో టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఇంకా డిగ్రీలో బ్యాచిలర్స్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ. ఇది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎఫిలియేటెడ్ కాలేజెస్ అండి. సో ఆల్మోస్ట్ 20 years నుంచి దాదాపు ఒక 6,000+ స్టూడెంట్స్ మన దగ్గర అల్యూమినీగా 25 కంట్రీస్లో సెటిల్ అయ్యారు వాళ్ళందరూ. సో right now we are here to promote the information about hotel management, bachelor's degree in hotel management. అండ్ ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత మనకి ఫ్యూచర్లో ఏం ప్రాస్పెక్ట్స్ ఉంటాయి దీని గురించి మనం మాట్లాడుకుందాం. హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ అనేది ఏ స్టూడెంట్ అయినా కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా ఎంపీసీ బైపీసీ సీసీ ఏ స్టూడెంట్ అయినా కానీ వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. సో స్పెషల్లీ స్టూడెంట్స్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్, తర్వాత సర్వీస్ ఇండస్ట్రీలో రావాలని అనుకుంటా, వేరే కంట్రీస్లో మంచి కంట్రీస్కి వెళ్ళి అక్కడ సెటిల్మెంట్ అవ్వాలా, టూరిజం ప్రమోటెడ్ కంట్రీస్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ యూఎస్ఏ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ లైక్ సింగపూర్ అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా చాలా కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్లో మన స్టూడెంట్స్ అనేది దాదాపు 25 కంట్రీస్, ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారండి. ఇంక కౌంట్లెస్, ఎందుకంటే దాదాపు 20 years అయింది కదా. సో మై అల్యూమినీ ఈస్ వెరీ బిగ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా కానీ క్రూజ్ లైన్స్, ఎయిర్లైన్స్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అయినా కానీ, 5-star హోటల్స్ అయినా కానీ, రిసార్ట్స్ అయినా కానీ, ఇట్లాంటి చోట్లలో వాళ్ళు మేనేజర్ లెవెల్ లేకపోతే ఒక హైయర్ మేనేజ్మెంట్ లెవెల్స్ అయినా కానీ ఇట్లాంటి పొజిషన్స్కి వాళ్ళు హ్యాపీగా వాళ్ళు రీచ్ అవ్వచ్చు. సార్ ఇప్పుడు ఇన్ని కోర్సెస్ ఇంత ఆఫర్ చేస్తున్నారు అండ్ జాబ్ ప్లేస్మెంట్ అనేది మేజర్గా చూస్తుంటారు కదా ఏ కోర్స్ చేసినా కూడా, సో దానికి సంబంధించి ఏం చెప్తారు? ఎస్, నౌ అందరికైనా చాలా క్రిటికల్ ఇంపార్టెంట్ చదువులు అందరు చెప్తున్నారు. దే గివ్ ఎడ్యుకేషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్లేస్మెంట్. సో ప్లేస్మెంట్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ ఫ్యాక్టర్ అండి. అండ్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనేది వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ గివింగ్ 100% జాబ్ ప్లేస్మెంట్ టు ఆల్ ద స్టూడెంట్స్. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ సేయింగ్, వీ ఆల్సో గివ్ దెమ్ ఇన్ రైటింగ్ ఆల్సో. It is only for their self-satisfaction. See, we know that we are there in from last 20 years నుంచి మేము ఉన్నాము. సో మనది ఉన్న స్టూడెంట్స్, మన అల్యూమినీ, దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ యాజ్ జనరల్ మేనేజర్స్ అండ్ దే ఆర్ ఇన్ టు ది వెరీ హైయర్ పొజిషన్స్. వాళ్ళే మన కాలేజెస్కి రిక్రూట్మెంట్స్ తీసుకొస్తారు. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్లాంటి స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు. నాకు జాబ్స్ ఇవ్వడం అనేది చాలా ప్రాబ్లం ఏం లేదండి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ టు గివ్ దెమ్ ఏ గుడ్ ప్లేస్మెంట్స్ ఆల్సో. నౌ ఐఎమ్ గివింగ్ ప్లేస్మెంట్స్ ఇన్ మెనీ కంట్రీస్, స్పెషలీ J1 వీసా అండి నేను ప్రమోట్ చేసుకుంటాను. ఎందుకంటే J1 వీసా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్కి వితౌట్ ఎక్స్పీరియన్స్, అంటే ఇప్పుడు చాలామంది జాబ్స్ చేయాలంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అడుగుతారు. మన దగ్గర వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, అంటే మనకి డిగ్రీ అయిన తర్వాత జస్ట్ ఒక 1 week తర్వాత దే కెన్ అప్లై ఫర్ J1 వీసా. అండ్ దీస్ ఇంటర్న్షిప్ వీసా అనేది మనకు హై కమిషన్ నుంచి మనం ఇంటర్వ్యూస్ క్లియర్ అయిన తర్వాత ఒక 2-3 weeksలో అవుతుంది. దీని సక్సెస్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ 85% అండి. ఇట్స్ అన్ హై సక్సెస్ రేట్. సో ఈ సక్సెస్ రేట్తో మన పిల్లల్ని యూఎస్కి పంపిస్తున్నాం ఫర్ J1 వీసా. అండ్ ద బేసిక్ శాలరీ ఈజ్ 21 LPA to 35 LPA. సో హోటల్ మేనేజ్మెంట్లో ఎట్లాంటివి కూడా ప్యాకేజెస్ ఉంటాయి అంటే లేదు సార్, చాలామంది ఏమంటారు అంటే సాఫ్ట్వేర్కి ఉంటుంది కదా, హోటల్ మేనేజ్మెంట్ కూడా ఉంటాయి. ఇది కాకుండా క్రూజ్ లైన్స్, ఎయిర్లైన్స్లో కూడా మీరు చాలా మంచి పొజిషన్స్ ఉన్నాయండి. యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్. అండ్ ట్రావెల్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ హ్యూజ్ అండ్ ఇట్స్ అన్ అప్కమింగ్ అంటే ఎక్స్పాన్షన్ ఉంది ఇండస్ట్రీ. అండ్ AI కూడా వస్తుంది. సో నౌ రీసెర్చ్ కూడా నడుస్తున్నాయి. సో వీ వాంట్ టు ఇన్కార్పొరేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, స్పెషలీ మనం హోటల్స్లో, తర్వాత డిఫరెంట్ సెక్టర్స్లో మనం దానికి ఇంప్లిమెంటేషన్ ఉంది. సో ఐఎమ్ వెరీ షూర్ దట్ ఇన్ అప్కమింగ్ ఫ్యూచర్లో
మనం ఏఐతో పాటు ప్లస్ మనం ఉన్న హాస్పిటాలిటీ సెక్టర్ని మనం మంచి ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. ఎస్విఆర్సి స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అయిన రాజు గారు ఇప్పుడు మన ముందున్నారు. సార్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్, ఇప్పుడు మీ పర్టికులర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఇచ్చే ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కోర్సెస్ ఎలా ఉంటాయి, దానివల్ల స్టూడెంట్స్కి ఎలా బెనిఫిట్ అవుతుంది? చూడండమ్మా, ఇది ఎస్వ్యాస యూనివర్సిటీ. ఇట్స్ ఎన్ NAC A+ గ్రేడ్ అండ్ గ్రేడ్ 1 యూనివర్సిటీ అండ్ Tier 1 యూనివర్సిటీ ఇన్ ఇండియా. యాక్చువల్గా ఇది ఆల్ ఓవర్ ఇండియాలో దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ యూనివర్సిటీ విచ్ ఈజ్ ఎక్స్క్లూసివ్లీ డిజైన్డ్ ఫర్ కంప్యూటర్ సైన్స్. సో వీ హ్యావ్ కంప్యూటర్ సైన్స్ 6 branches. That 6 branches we can proudly say that we have R&D, research and development in the college. And coming 4 years ని దృష్టిలో పెట్టుకుంటే ఎస్వ్యాసలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కంపారిటివ్ విత్ అదర్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఇందులో ప్లస్ ఎక్స్క్లూజివ్గా కంప్యూటర్ సైన్స్ అయ్యి ఉండి PhD వరకు మాకు ఉండడం వలన వీ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్. అండ్ దిస్ ఈజ్ ప్రైమ్లీ లొకేటెడ్ 100 acres campus at the center heart part of a Bangalore city, and along with వేరే ఏ యూనివర్సిటీలు కూడా లేని విధంగా within the campus we have top multinational companies, 8 multinational companies, and supported by another 14 companies. So 22 companies which were located heart part of a Bangalore city and our university campus. So it is the best advantage. And moreover, భారతదేశంలోనే ఈరోజు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్కిల్ ఓరియంటేషన్కి సంబంధించి ఇండస్ట్రీ నీడ్ బేస్డ్ కరికులంలో కెల్విఎం టీమ్ చేత, ఈ కెల్విఎం అనేటువంటిది IITians, IIMsతో ఫామ్ అయినటువంటి ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా సీనియర్ PhDs ఉంటారు. వీళ్ళు ఇండస్ట్రియల్ నీడ్ బేస్డ్ కరికులంని మన యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇట్లాంటి బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద టాపెస్ట్ యూనివర్సిటీ ఎస్వ్యాస. సో వీఆర్ కైండ్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ దట్ please observe our university brochures and please observe our university website and call us for further information. And you will get an 100% life at SVASA, and you will get an 100% campus placement. The candidates who secured more than 8.5 CGPA in our campus. So that this is a great opportunity for the people, those who are wish to take computer science in their life. థ్యాంక్ యూ. జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అయిన లక్ష్మీ మ్యామ్ మన ముందున్నారు. డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హలో మేడం, ఎలా ఉన్నారు? హలో మేడం. మ్యామ్, ఇక్కడ మనకి కాలేజ్లో స్టూడెంట్స్కి ఇచ్చే కోర్సెస్ ఎలా ఉంటున్నాయి, దానివల్ల వాళ్ళ కెరీర్ ఎలా బిల్డ్ అవుతుంది, జాబ్ ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయంటారు? మేడం, ఇప్పుడు అంతా CSE బాగా నడుస్తుంది మేడం. అంతా సాఫ్ట్వేర్ బాగా నడుస్తుంది మేడం. అంత సాఫ్ట్వేర్ వచ్చేసరికి అంతా AML రోబోటిక్ నడుస్తుంది మేడం. బాగా రోబోటిక్ అంటే మొత్తం వాళ్ళే వర్క్ చేసుకోవడం అంతా అదే నడుస్తుంది. కాబట్టి చాలా మంచిగా ఉంది మేడం. ఇప్పుడు CSE అంతా మంచిగా నడుస్తుంది. AML మంచిగా వస్తుంది మేడం, నడుస్తుంది మేడం. దాంతోపాటు మనకి ఇక్కడ మా జేపీఎన్సీ కాలేజ్ గురించి అంటే మాకు మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి మేడం. మాకు నెక్స్ట్ ట్రైనింగ్ కోర్స్ ఇస్తున్నాం మేము ముందే. ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్స్కి బాగా బిల్డప్ చేస్తున్నాం మేడం. ప్లేస్మెంట్ రావడానికి మాకు మంచి హయ్యర్ ప్యాకేజ్ స్టూడెంట్స్ బయటకు వెళ్తున్నారు మేడం. మ్యాక్సిమం ప్యాకేజ్ ఇంతకుముందు వెళ్ళిన స్టూడెంట్ ఎంత ఉన్నారు? మాకు 25 lakhs ఉంది మేడం ప్యాకేజ్ పర్ యానం. సో ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ అబ్రాడ్లో చదవాలని అనుకుంటే కూడా వాళ్ళకి ఏమైనా గైడ్ చేసే అవకాశం ఉంటుంది? చేస్తాం మేడం, కంపల్సరీ గైడ్ చేస్తాం మేడం. వాళ్ళ అబ్రాడ్కి వెళ్ళి ఏ కోర్స్ చేయాలి, మాస్టర్ ఎక్కడ చేయాలి, ఏ కోర్స్ పైన మాస్టర్ చేస్తే బాగుంటుంది, మేము అంతా ట్రైనింగ్ ఇస్తాం మేడం. సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎలా ఉన్నాయో చెప్పడానికి మన ముందు జ్యోతిర్మయ మేడం ఉన్నారు. మేడం అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో మేడం, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. మ్యామ్, ఇప్పుడు మీరు స్టూడెంట్స్కి ఇచ్చే కోర్సెస్ ఎలా ఉండబోతున్నాయి, సో దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ కూడా ఎలా బిల్డ్ అవుతుంది, ఎలా బాగుంటుంది అంటారు? సో వీఆర్ ఫ్రమ్ సిద్ధార్థ. వీ హ్యావ్ కోర్సెస్ ఆఫర్డ్ లైక్ CSE, core CSE, AML, artificial intelligence, machine learning, cyber security, software engineering, IoT, and data science. So as compared to other colleges, we have many allied branches with us. So we have many prominence for allied branches, as we have seen AI is everywhere else now. So there are a lot of opportunities to the students.
So as we have many lot of opportunities to students nowadays on AI, cybersecurity, IoT and data science even. So our main goal or motive is to frame technocrats of artificial intelligence as well as data science, data scientists, IoT engineers are everywhere else. Even we have all other courses offered like EC, EEE, civil, mechanical and we are Siddhartha group of institutions. We have master courses like MBA, MCA and we have pharmacy, B pharmacy, D pharmacy and diploma also. We also have courses offered for this. And coming to us, we are accredited with NAC A+ and UGC autonomous. Our one of the student, we are even good at academics. Our one of our students, she got gold medal around all the JNTU colleges she secured. So that is our excellent academic excellence. And to frame our students, we are pushing with all the CRT training and placements and campus placement. We continuously thorough with the people with like generative AI and all LLM models, along with that Java and Python, regular coachings with the students, including with the regular classes. And also we'll conduct them workshops to how to develop and how to design projects. And even we'll go with the curriculum, including by the MNC people, and how actually to meet up with the real-time ట్రెండ్స్ అండ్ ఆల్ అంటే రియల్ టైంకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి సో ఐ టోటలీ అగ్రీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ అకాడమిక్ కరికులం స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇంజనీరింగ్ ఈవెన్ సో దట్ ఆల్ we are framing for including projects also we are focusing on them and we encourage our faculty as well as the students in research because engineering is not only studying and learning and getting job. We need developers, we need new technical skills and research also. We need more scientists also. So we are also shaping our students in research. So our students will publish the projects from second year even. They are in research too. And we will conduct some research center, R&D and incubation centers and also that there is a lot of life in engineering. They need to feel and they should get more excel. హోటల్ మేనేజ్మెంట్ అండ్ కల్నరీ ఆర్టిస్ట్కి సంబంధించి వీటికి మొత్తం ఇక్కడ చూస్తుంటే మనకు లుక్ అంతా కూడా చాలా అంబియన్స్ చాలా సూపర్గా పెట్టారు కదా సో ఇక్కడ అట్రాక్ట్ అవుతుంది బట్ స్టిల్ చాలామంది ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ ఇంజనీరింగ్ వీటి దగ్గరే అయిపోతున్నారు బట్ దీని గురించి క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడానికి సూరజ్ గారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్నారు మన ముందు ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం హలో సూరజ్ గారు హౌ ఆర్ యూ ఐఎమ్ గుడ్ హౌ ఆర్ యూ ఐఎమ్ గుడ్ సార్ సార్ ప్రాబబ్లీ చాలామందికి ఇది చూస్తే అట్రాక్ట్ అవుతారు బట్ ఈ కోర్స్ మీద ఉన్న డిమాండ్ కానీ ఇది చాలామందికి తెలియదు సో మీరు ఎటువంటి ఇందులో ఏ కోర్సెస్ యాడ్ చేస్తారు అండ్ వీటి డిమాండ్ ఎలా ఉంటుంది జాబ్స్ ఎలా ఉంటాయి చెప్పండి సో కెన్ ఐ కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ ఆర్ యా సో Telugu is not that fine. So I'll also do in Telugu as well. So our institute is Indian Institute of Hotel Management and Culinary Arts. It's a 25 years old culinary institute based out of Hyderabad. And we are presently one of the leading culinary colleges pan-India. We have been ranked the second position by Times of India and Outlook Express for the best culinary college. And we have 2 degree programs over here. So the first degree program is known as Bachelor's in Hotel Management, which is a regular hotel management program where you can find everywhere. What makes our institute different is that we have a specialization program known as Bachelor's in Catering Technology and Culinary Arts, which is a culinary specialization. So whenever we say hotel management, manchulaki em ostundante like only chef ane ostundi. And actually hotel management, there are 4 core departments: front office, housekeeping, service and kitchen. So hotel management la ivanni subjects kosam equal importance ichi we have the 3 years degree program. But this culinary specialization, this is for people who want to become chefs. So first year subjects would be the same, kani second year inga third year la we go much more detail into the process of cooking. Like as you can see, we have made this using gummies. This is made with sugar. Okay, and this is the bread art. So ivanni we keep on training the students. And if you compare a culinary art student to a regular hotel management student, he'll be having, you can say, 5 or 6 times more knowledge than the people who are in the hotel management. And this culinary specialization is available in very few colleges across India, and we are one of the first colleges to start it. We've been successfully running this program for 25 years. Any job placements? Placements, we do provide 100% placements. Manaki placements vachesi we provide in all the 5-star properties across India, which includes Taj, Oberoi, Marriott, Accor, ITC. Can name it. We have around 27 companies. Apart from that, maku international placements kuda untayi.
So we send students on cruise lines. So cruise lines are basically huge luxury ships, all around world tour korta unte, like people come in just for leisure. For them they cater. So almost 30 to 40 students every year get selected in the cruise lines. We have P&O cruises, Costa cruises, MSC cruises, Norwegian cruises and Princess cruises affiliated to us. So they select all the students. నల్ల నరసింహారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పుడు మనకి డాక్టర్ జి జనార్దన రాజు సార్ ఉన్నారు. ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఈ సర్వీసెస్ ఏమి ఇస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే మేడం. సార్, ఇక్కడ మీ కాలేజ్లో ఇన్స్టిట్యూషన్లో స్టూడెంట్స్కి ఈసారి ఇచ్చే కోర్సెస్ ఎలా ఉన్నాయి, దానివల్ల వాళ్ళ కెరీర్ ఎలా బిల్డ్ అవుతుంది అంటారు, ఏం యూజెస్ ఉన్నాయి? My institution name, madam, Nalla Narasimha Education Societies group of institutions comprising 3 schools, which is integrated campus: School of Engineering, School of Pharmacy, School of Management Sciences. School of Engineering lo BTech Civil Engineering, Computer Science, Data Science, Computer Science A&ML, and Electronics and Communication Engineering, and MTech VLS and Embedded Systems ఉన్నాయి. తర్వాత School of Pharmacy ఉంది, B Pharmacy and M Pharmacy ఉంది. తర్వాత Management Sciences లో MBA ఉంది. సార్, ఇక్కడ కోర్సెస్ చాలా ఉన్నాయని చెప్తున్నారు, బట్ కోర్సెస్ తర్వాత అందరు మెయిన్గా చూసేది జాబ్ ప్లేస్మెంట్స్ గురించి. సో దానికి గ్యారంటీ మీరు ఏమని చెప్తారు? First of all, thanks to Telangana Education Fair and thanks to the team for giving the opportunity. My college, Nalla Narasimha Reddy Education Societies group of institutions integrated campus. We have placements for engineering, pharmacy and MBA. Top recruiters will come to our college for recruiting the people of all branches. Mainly coming with engineering, we have TCS, we had Cognizant, we have Infosys, VTS Private Limited, and RRS Solutions. Highest package this year we had 14 lakhs package is the highest package. SAT Infotech, these are some companies for engineering. And coming to pharmacy, we have got Hetero Biologically Limited, MSN Labs, and MBA we have ICICI Prudential and FactSet. So our main motto is our students should get bright future. They have to get placement in top companies. సార్, ఇక్కడ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి కూడా చాలామంది వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి గైడెన్స్ కూడా ఏమన్నా దొరుకుతుంది? Yeah, myself Dr. Krishnamohan Chinnala, Dean School of Pharmacy at NNRG. At our Nalla Narasimha Reddy group of institutions, we are not only training in curricular part, even co-curricular, extracurricular activities also, and our training and placement cell is providing training for higher education in India through GATE, GPAT exams, and even NIPER also. Last but 1 year, top rank from Telangana is from NNRG, and recently in JNTU Hyderabad also we got 3 gold medals for B Pharmacy graduation. And from our institute, so many students of BTech and B Pharm going abroad for higher education like US, Australia, Italy, Ireland, etc. And we are providing guidance for higher education abroad too. And we are conducting seminars or workshops with the people who are experts in abroad higher education or career in abroad. పీపీ సావని యూనివర్సిటీకి సంబంధించిన ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలని మనకి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఉన్నటువంటి మహేష్ సార్ మన ముందున్నారు, అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను సార్. ఇక్కడ మనకి పీపీ సావని యూనివర్సిటీలో స్టూడెంట్స్కి ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? నార్మల్గా అందరూ ఆఫర్ చేస్తారు. సో ఆ కోర్సెస్తో పాటు వాళ్ళ కెరీర్ ఎలా బిల్డ్ అవుతుంది, జాబ్ ఆఫర్స్ కూడా ఎలా వస్తాయి అంటారు? మేడం, ఇక్కడ ఏంటంటే అందరూ అంటే సో మనం ఏంటంటే ఇక్కడ అన్ని యూనివర్సిటీస్కి మనకి డిఫరెన్షియేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. అంటే బీటెక్ సిఎస్సి ఏఎంఎల్, బీటెక్ సిఎస్సి అండ్ ఏఐడిఎస్, సో నార్మల్ సిఎస్సి, వీటితో ఏంటంటే వీటితో అటాచ్మెంట్ ఎలా అంటే మేము కొలాబరేటెడ్ విత్ ఇంటెల్ కంపెనీ అండ్ ఐబిఎం కంపెనీ అండ్ శాస్ కంపెనీ అండ్ డెల్ కంపెనీ ప్లస్ ఇట్లా డిఫరెంట్ కంపెనీస్తో మనం కొలాబరేషన్ అయి ఉన్నాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ ఇయర్ నుంచే స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఇయర్ ఎస్ఎండిస్ డిపార్ట్మెంట్ అంటారు, సెకండ్ ఇయర్ కోర్స్కి ఎంటర్ అవ్వగానే వీళ్ళు డైలీ మాకు 8 hours క్లాస్లో 3 hours వచ్చేసేలాకి మేము వీళ్ళకి అలాట్ చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రియల్ టైం ప్రాజెక్ట్స్ స్టూడెంట్స్కి నేర్పిస్తారు. దానివల్ల స్టూడెంట్స్కి రియల్ టైం నాలెడ్జ్ వస్తుంది. సో ప్రజెంట్ మన ఇండస్ట్రీలో ఏదైతే కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయో మేము అవి ఎవ్రీ ఇయర్ మా కరికులంలో యాడ్ చేసుకుంటాం.
యాడ్ చేసుకోవడంతో పాటు వీళ్ళకి రియల్ టైం ప్రాజెక్టులు చేపడం వల్ల స్టూడెంట్స్ అనే ప్రతి స్టూడెంట్కి మా దగ్గర చదివే స్టూడెంట్కి ఎలా ఉంటుంది అంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ స్టూడెంట్లా అంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల వచ్చేసరికి మనకి ఏ కంపెనీ మాకు ఇంటర్వ్యూకి వచ్చినా మా స్టూడెంట్స్కి మినిమం 15 lakhs ప్యాకేజ్ ఇస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండే నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అంత నాలెడ్జ్ మా స్టూడెంట్స్ దగ్గర ఉంటుంది. సో అదీగాక మాకు ఇక్కడ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే ప్రజెంట్ వచ్చేసరికి చాలా నామినల్గా ఉంటుంది. అంటే మనకి ఇంక్లూడింగ్ హాస్టల్ 2,15,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 1,90,000, థర్డ్ ఇయర్ 1,90,000, ఫోర్త్ ఇయర్ 1,90,000. ఇది మనము మాకు NAC A+ ఉండే యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీ ప్లస్ ఈ ఫీజెస్ అనేవి చాలా బెటర్ అనమాట. అంటే మన తెలుగు పిల్లలకు ఒక మంచి అవకాశం. ఇటువంటి బెస్ట్ యూనివర్సిటీలో చదవడం అనేది వాళ్ళకి ఈజీగా జాబ్ తెచ్చుకుంటారు. ఎట్ ద సేమ్ టైం మనం 100% లోన్ ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళ ఆ లోన్ అనేది మనం దానికి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే చూసుకుంటాం. దీనివల్ల ఏంటి స్టూడెంట్ సర్టిఫికేషన్ కోర్స్ చేసుకోవచ్చు, ప్లస్ వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ కూడా లేకుండా పోతుంది. సో దీనివల్ల ఏంటంటే మినిమం మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మిగతా స్టేట్లతో పోలిస్తే చదివే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. అంటే మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. మిగతా స్టేట్ ఇక్కడ మన స్టేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 90% తెచ్చుకున్న వాళ్ళు 50% అబోవ్ ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే మనం బెస్ట్ యూనివర్సిటీ బెస్ట్ కరికులంతో పాటు రియల్ టైం నాలెడ్జ్ నేర్పించగలిగితే వాళ్ళు 100% జాబ్లో సెటిల్ అవుతారు. ప్రిస్ట్ యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికి మన ముందు తేజస్ గారు ఉన్నారు, అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అనమాట. సో హలో తేజస్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. సో మన యూనివర్సిటీలో మీరు స్టూడెంట్స్కి ఇచ్చే కోర్సెస్ ఎలా ఉండబోతున్నాయి, సో దాని ద్వారా వాళ్ళ ఫ్యూచర్ కెరీర్ అనేది కూడా ఎలా బిల్డ్ అవుతుంది? సో మన యూనివర్సిటీలో ఏంటంటే మనం సిఎస్సి ఫ్యామిలీ బాగా స్ట్రెస్ చేస్తున్నామండి. సో ఎక్స్పెషల్లీ ఏంటంటే మన యూనివర్సిటీలో చాలా ఫీజు తక్కువ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో కంపేర్ చేసుకుంటే. సో ఎవ్రీ సెమిస్టర్కి 45,000 ఫీజు ఉండేది. మన యూనివర్సిటీలో 90% అబోవ్ వచ్చిన స్టూడెంట్స్కి 37,500 సెమిస్టర్ ఫీజు ఇస్తున్నామండి. సో దీంతోపాటు మామూలుగా 3 షేరింగ్ హాస్టల్ వచ్చేసి 45,000కి ఇస్తున్నాము. సో అండ్ ఏసీ హాస్టల్ వచ్చేసి 55,000 రూపీస్కి ఇస్తున్నాం. ఓవరాల్ 6,60,000లోనే మొత్తం కంప్లీట్ ఎడ్యుకేషన్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అయిపోయేలాగా మనం ప్లాన్ చేస్తున్నాం మేడం. సో ఎవ్రీ ఇయర్ మాకు తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి మోర్ దెన్ 1,000+ స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ ఇయర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ మోర్ వెరీ గుడ్ నెంబర్. సో విత్ అవర్ అడ్మిషన్ హెడ్ సతీష్ రెడ్డి అన్న హియర్. సార్ ఇంకోటి, ఇక్కడ అందరూ కూడా మోస్ట్లీ కోర్సెస్ అన్నీ ఉన్నా కూడా జాబ్ ప్లేస్మెంట్స్ పక్కా ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు ఎక్కువ చూస్తున్నారు. సో వాటికి సంబంధించిన గ్యారంటీ మీరు ఎలా చెప్తారు? సో మన దగ్గరకు వచ్చేసేసి వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ 4.0 టెక్నాలజీస్ అండి. 4.0 టెక్నాలజీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్, వెబ్ డెవలప్మెంట్. మనం ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ నుంచే పిల్లలందరికీ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నా కూడా డేటా అనలిటిక్స్ మీద ట్రైనింగ్ ఇచ్చేసేసి సో ఈ 4.0 టెక్నాలజీస్ అన్నీ నేర్పించేసేసి ఫస్ట్ ఇయర్ తర్వాత ఇంటర్న్షిప్, సెకండ్ ఇయర్ తర్వాత ఇంటర్న్షిప్, థర్డ్ ఇయర్ తర్వాత ఇంటర్న్షిప్, అలా పిల్లోడు బయటికి వచ్చేసరికి 3 ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇంటర్న్షిప్స్ చేస్తారండి. సో విత్ అవర్ కొలాబరేటెడ్ కంపెనీస్. సో దానివల్ల మామూలుగా ప్లేస్మెంట్ రావడం అనేది చాలా ఈజీగా అవుతుంది. సార్ దీంతో పాటు అబ్రాడ్లో ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకోవాలి, హైయర్ ఎడ్యుకేషన్ అనుకున్న వాళ్ళకు కూడా మీ దగ్గర నుంచి ఏమన్నా గైడెన్స్ ఇవ్వడం కానీ అదర్ స్కీమ్స్ కానీ ఏమన్నా ఉన్నాయి? సో మనం ఏం చేస్తున్నామంటే మేడం థర్డ్ ఇయర్ నుంచే సో అబ్రాడ్ వెళ్ళే వాళ్ళందరికీ మామూలుగా ఐఎల్స్ కానీ, డ్యూలింగో కానీ, జర్మన్ లాంగ్వేజ్ కోచింగ్ కూడా ఇన్ కాలేజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. దాంతోపాటు ద బ్యూటీ ఆఫ్ అవర్ కాలేజెస్ సో మనకి డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంది. వీఆర్ కొలాబరేటెడ్ విత్ లాట్ మెనీ యూనివర్సిటీస్ అక్రాస్ 5 కంట్రీస్. సో యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, ఈ కంట్రీస్తో మేము చాలా యూనివర్సిటీస్లో టైఅప్ అయి ఉన్నాము. ఈ కంట్రీలో ఇక్కడ సెకండ్ ఇయర్ అయిపోయి ఆ కంట్రీలో చదువుకోవడానికి మేమే ప్రోత్సహించి కాలేజెస్ గివింగ్ సపరేట్ స్కాలర్షిప్ ఫర్ ద స్టూడెంట్స్ హూ వాంట్ టు గో టు అబ్రాడ్. ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి డీటెయిల్స్ అని చెప్పడానికి భార్గవి గారు మన ముందున్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఇక్కడ మన కాలేజ్లో మీరు స్టూడెంట్స్కి ఆఫర్ చేసే కోర్సెస్ ఎలా ఉన్నాయి, దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ కూడా కెరీర్ ఎలా బిల్డ్ అవుతుంది? మనకైతే సిఎస్సిలో అయితే సిఎస్ ఏఎంఎల్ ఉంది, సిఎస్ ఐటీ ఉంది, సిఎస్ డిఎస్ ఉంది. అలానే సిఎస్ ఏఎంఎల్ అయితే చాలా బాగుంది ఈసారి. అలానే మనకి ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఈసారి. మనకి ఇయర్ అయితే 25 lakhsలో ఒక పర్సన్కి వచ్చింది. అదే మాకు చాలా గ్రేట్ థింగ్ మా కాలేజ్కి. సో ఎవరికైనా మా స్టూడెంట్స్కి అయితే ఆల్వేస్ వెల్కమ్ అని చెప్తా. అలానే మాకు 2 కాలేజెస్ ఉన్నాయి. ఒకటి ఎంఈఎస్ నాదర్గుల్ ఉంది, మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజ్ అని. అలాది మాకు 1980లో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది, నాదర్గుల్ విలేజ్. అండ్ మాకు ఇంకొకటి ఉంది కాలేజ్, అది ఎంఈసి మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్, అది మాకు సైదాబాద్లో ఉంది. సో 2 కాలేజెస్కి నేను హార్ట్లీ వెల్కమ్ చెప్తా స్టూడెంట్స్ అందరికీ. అండ్ ఈ ఈవెంట్కి రావడం మాకు చాలా హ్యాపీ అనిపించింది.
సో దీంతో పాటు మనకి స్టూడెంట్స్కి ఒకవేళ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, హైయర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకోవాలనుకుంటే కూడా ఈ కాలేజెస్ నుంచి ఏమన్నా గైడెన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి? పక్కా చెప్తారు. ఎందుకంటే మనకి ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్స్ వాళ్ళు బాగా మంచిగా వాళ్ళకి గైడ్ చేస్తారు, చాలా వాళ్ళకి మంచిగా ముందుకు తీసుకొని వెళ్తారు అనమాట. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. విశ్వాని ఇన్స్టిట్యూట్ నుంచి మన ముందు సూర్య సార్ ఉన్నారనమాట. సార్ని అడిగి వాళ్ళు ఇచ్చే ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, బాగున్నాను సార్. ఇక్కడ మన విశ్వాని తరపున స్టూడెంట్స్ అందరికీ మీరు ఈసారి ఆఫర్ చేసే కోర్సెస్ ఎలా ఉన్నాయి, వాటి వల్ల వాళ్ళకి ఫ్యూచర్ కెరీర్ అనేది ఎలా బిల్డ్ అవుతుందంట? విశ్వాని ఇన్స్టిట్యూషన్స్లో గత 27 సంవత్సరాలుగా పీజీడిఎం, ఎంబీఏ, బీబీఏ, బిఎస్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ బిఎస్ సైకాలజీ విత్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి కోర్సును ఈ సంవత్సరం మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఇండియాలో ఫస్ట్ టైం విశ్వాని కాలేజ్ బిఎస్ సైకాలజీ విత్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి మల్టీ డిసిప్లినరీ కోర్సును ఈ సంవత్సరం ప్రవేశపెట్టింది. గడిచిన రోజు నిన్ననే విశ్వాని సంస్థలు థ్యాంక్ యూ మీట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి 150 మంది హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ పిలిచి వాళ్ళందరితో కూడా వాళ్ళ యొక్క చిరు సత్కారం చేసి 95% ప్లేస్మెంట్స్, 100% ఇంటర్న్షిప్స్ ఇచ్చినటువంటి శుభ సందర్భంలో వాళ్ళందరినీ కూడా మేము మళ్ళీ ఒకసారి ఇన్వైట్ చేసి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఆ రకంగా ముందుకెళ్తూ ప్లేస్మెంట్స్లో మరింతగా ప్యాకేజీ ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మేనేజ్మెంట్ ఉంది. సార్ దీంతో పాటు స్టూడెంట్స్ మీరు ఎలాగో క్లియర్గా చెప్పేశారు ప్లేస్మెంట్స్ అనేవి గ్యారంటీ ఉంటాయి ఇక్కడ అని. దీంతో పాటు హైయర్ ఎడ్యుకేషన్ ఎవరన్నా కూడా వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏమన్నా అబ్రాడ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి గైడెన్స్ ఇస్తారా? మేడం, అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ బైపీసీ చదివిన విద్యార్థులందరూ కూడా నీట్లో ర్యాంకు రాలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అయ్యో మేము సాఫ్ట్వేర్లు వెళ్ళలేకపోయామే, లేకపోతే అబ్రాడ్లో మేము ఎంఎస్ చేయలేకపోయామే అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే విశ్వానిలో బిఎస్ కంప్యూటర్ సైన్స్, ఏఐఎంఎల్ డేటా సైన్స్ అనేటువంటి కోర్సు 4 సంవత్సరాల కోర్సు. ఇది బైపీసీ విద్యార్థులకు ఒక వరం లాంటిది. దీంతో వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళేసేసి ఏది ఫారిన్ యూనివర్సిటీలో వాళ్ళు చేసుకోవచ్చు. అలాంటి గైడెన్స్ కూడా విశ్వానిలో లభిస్తుంది. అందులో భాగంగానే బిఎస్ సైకాలజీ అనేటువంటి కోర్సును కూడా ఈ సంవత్సరం మనం ఇచ్చాం. సో మీకు ఇంకా స్టిల్ 1 డే మాత్రమే మిగిలింది. సో వెంటనే మీరు కనుక వచ్చి ఈ ఎడ్యుకేషనల్ ఫేర్లో కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు క్లియర్ డీటెయిల్స్ వస్తాయి. స్టిల్ ఒకవేళ మిస్ అయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.